థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నీ యొక్క ఆశ్చర్యమైనటువంటి ప్రేమను బట్టి, అత్యద్భుతమైన కృపను బట్టి మా అందరి పట్ల నీకున్న వాత్సల్యతకై స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో ప్రత్యేకించి నీ కృపకై, నీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుకై, శక్తికై, ప్రభా, వివేచనకై, ప్రభా, విధేయతకై, ప్రభా, తగ్గింపుకై నిన్ను బ్రతిమలాడుకొంచున్నాం. మా జీవితంలో ఏదైతే అవసరమో, ఏదైతే కొదవగా ఉందో ప్రభా, నీ స్వారూప్యంలోకి మార్చబోటకు మాకు ఎక్కడైతే ఇంకా ఆగిపోయామో, ఎక్కడైతే మేము ఇంకా పునరుద్ధరించబడాలో, ఎక్కడైతే రిస్టోర్ అవ్వాలో అక్కడ కృప చూపించమని, అక్కడ మా బలహీనతలను నీ చేతికి అప్పగించుకొని మేము నిలబడటానికి శక్తివంతులుగా చేయమని ప్రభా, మరి మాట్లాడుతున్నటువంటి సందేశంలో మరొకసారి నీ కృపను కాంక్షిస్తూ నన్ను వింటున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ మీరే నడిపించి మహిమ పొందమని యేసు దివ్యనామంలో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. సో మనము గత 2 వారాలు మరి ల్యూక్ వామ్ గురించి నేర్చుకున్నాం. నులివెచ్చని స్థితి అంటే ఏంటిదో చూశాం. లవోదిక సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉందో ప్రభు అయిన యేసుక్రీస్తు మాటల ద్వారా మనం స్పష్టంగా చూడడం జరిగింది. మరి సంఘము నులివెచ్చని స్థితిలో ఉండకూడదు. మరి మారు మనసు పొందాలి. నులివెచ్చని స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆసక్తి కలిగి మారు మనసు పొంది ప్రభు కొరకు ఎలా జీవించాలి, ప్రభు కొరకు ఎలా నిలబడాలి, ప్రభుతో ఎలా మళ్ళీ వారి వారి యొక్క సహవాసాన్ని, సంబంధాన్ని కొనసాగించుకోవాలి అనేది మనం ఆ మాటల ద్వారా నేర్చుకున్నాం. దాని అవసరతను మనం గుర్తించడము జరిగింది. మరి దాన్ని కంటిన్యూషన్గానే, దానికి అనుసంధానంగానే ఈ అంశాన్ని మరి మళ్ళీ చూడబోతున్నాం. రివైవల్ అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. రివైవల్ అంటే పునరుద్ధరణ, పునరుద్ధరించబడటం. అంటే మనము ఒకప్పుడు ఆరంభ క్రైస్తవ జీవితంలో అందరం ఆసక్తిగానే ఉన్నాం. ఒకప్పుడు ఉన్నటువంటి ఆసక్తి అది రాను రాను తగ్గుతూ వచ్చిందని మనందరికీ తెలుసు. ఆరంభంలో ఉన్నటువంటి ఏమంటారు, ఆ బలము లేకపోతే ఆ శక్తి లేకపోతే ఆ ఆసక్తి, ఆ జీల్ కాలం గడుస్తున్న కొద్దీ ఈ జీవన సంబంధమైనటువంటి ఐహిక విచారాల్లో ఇరుక్కుపోవడం ద్వారానో, లేకపోతే ఇతరాత్ర విషయాల మీద దృష్టి పెట్టడం ద్వారానో, లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి ఇతర క్రైస్తవులను చూసి మనం కూడా అలాగా మనల్ని మనం ఇంకా వారిలాగా డల్ అయిపోతే బెటర్ ఏమో, ఇంకా వారిలాగా ఇక ఏమంటారు, ఆ నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతే బాగుంటుంది, అంతే, మనం అంతకు మించి ఏం చేయలేము, అందరూ అలాగే ఉన్నారు కాబట్టి మనం కూడా అలాగే ఉందాము అనేటువంటి ఒక ధోరణి, ఒక వైఖరి మరి మన మనసులను అలాగా ఇబ్బంది పెట్టిన కారణమై ఉండొచ్చు. ఏదో మొత్తానికి అది ఒక కారణం అయితే మన జీవితంలో ఒక కారణాలు ఉన్నాయి మనకి బలహీనపడడానికి, నిలువెచ్చని స్థితిలో ఉండడానికి, నిర్జీవమైనటువంటి స్థితిలో ఉండటానికి, జీవం కలిగి జీవించకుండా ఉండటానికి, ఆత్మీయందు తీవ్రత లేకుండా చేసుకోవడానికి మనకు అనేక కారణాలు ఉన్నాయి. ఆరంభంలో ఉన్నటువంటి ఆ ఆత్రము, ఆరంభంలో ఉన్నటువంటి ఆసక్తి, ఆరంభంలో ఉన్నటువంటి ఆత్మ యొక్క తీవ్రత చాలామంది క్రైస్తవులలో లేదు అన్నది మాత్రం వాస్తవమైనటువంటి విషయమే. దాన్ని మనం గ్రహించాలా. మరి అలాగే ఉండాలా? నిజమే. కొన్ని పరిస్థితులను బట్టి మనం అలా అయ్యాం. కానీ అలా అవ్వకూడదే, అలా ఉండకూడదు. అది దేవునికి ఇష్టం లేదు గదా! మనం ఆ స్థితిలో ఉండడం దేవునికి ఏమాత్రము నచ్చనటువంటి పరిస్థితి, నచ్చనటువంటి స్థితి అనేటువంటి విషయాన్ని గూడా మనం అర్థం చేసుకోవాలా. మరి ఈరోజు మనం దానికి అనుసంధానంగానే మనం ఇంతకుముందు 2 వారాలు నేర్చుకున్నటువంటి పాఠానికి అనుసంధానంగానే దీన్ని ఎంకరేజ్ కోసం, మిమ్మల్ని ప్రోత్సహించడం కోసం మనం ఎక్కడెక్కడ రివైవల్ కావాలి, ఎక్కడెక్కడ ఎలా పునరుద్ధరించుకోవాలి, ఎక్కడెక్కడ మనము ఎదగాలి, ఎక్కడెక్కడ క్రీస్తు మీద మనం ఆధారపడి ఎలాగ మనల్ని మనం చేసుకోవాలి, బలాన్ని తెచ్చుకోవాలి అనే విషయాన్ని మీ కొరకు ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలనే ఆసక్తి యొక్క ఔషధ గురించి మనం చూడబోతున్నాం. మన ఆత్మలు చల్లారినటువంటి స్థితిలో, లేకపోతే నులివెచ్చని స్థితిలో, మన ఆత్మ తీవ్రత లేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. కానీ కానీ ఆత్మ తీవ్రత కలిగి ఉండాలనేటువంటి ఆసక్తి మనకు తగ్గిపోయింది. ఇప్పుడు దాని యొక్క ఔషధతను మనం తెలుసుకోవాలి. లేదు అనంటే అందరి క్రైస్తవుల్లాగా మనం కూడా ఉండిపోతాం. ఏదో సామెత చెప్పినట్టుగా అయిపోతుంది. అంటే క్రైస్తవుల పరిస్థితులను చూస్తే అనేక మంది క్రైస్తవులను గమనిస్తున్నప్పుడు ఒక దురవస్థగా అనిపించింది. అదేంటి అనంటే ఏదో సామెత చెప్పినట్టుగా రాజు గుర్రము రాను రాను ఏమైందంట, గాడిదైందంట. అలా ఉందన్నమాట. అంటే క్రైస్తవులమైనటువంటి మనము మరి క్రీస్తును పోలి నడుచుకునేటువంటి స్థాయిలో ఉండాలి. క్రీస్తును వెంబడించే స్థాయిలో ఉండాలి. క్రీస్తు కొరకు బ్రతికే స్థాయిలో ఉండాలి.
రాను రాను రాజుగుర్రం గాడిదైనట్లుగా మనం కూడా కొద్ది కొద్దిగా అసలు క్రైస్తవులమా అని ప్రశ్నించుకునే విధంగా, మనం క్రైస్తవులమేనా అనే అనుమానం వచ్చే విధంగా, వీరు క్రైస్తవులేనా అనేటువంటి సవాళ్ళు వచ్చే విధంగా మనం జీవము లేకుండా మనం బ్రతుకుతున్నాం అనేది ఖచ్చితంగా పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది అలాగే ఉన్నారు కాబట్టి. చాలామంది యొక్క పరిస్థితి, నేను చాలామంది క్రైస్తవులను మీట్ అవుతున్నప్పుడు ఒకప్పుడు ఉన్నటువంటి ఆ ఉజ్జీవం, ఒకప్పుడు ఉన్నటువంటి ఆ జీవం, ఒకప్పుడు ఉన్నటువంటి ఆ తీవ్రత, ఒకప్పుడు ఉన్నటువంటి ఆసక్తి కొద్దిగా కనుమరుగవుతూ కనిపిస్తా ఉంది. ఏదో కారణాలు లేవని నేను చెప్పట్లేదు. అయితే కారణాలను మనం చూపించొచ్చా? కారణాలుగా చూపించొచ్చా? చూపించి తప్పించుకోవచ్చా? ఆధ్యాత్మిక జీవితం వెనుకబాటుతనము సమర్థించుకోవచ్చా అంటే అదెప్పటికి కూడా కుదరదు. హ్మ్. చూడండి, ఏ స్పిరిచువల్ అవేకనింగ్ వేర్ ఇండివిజువల్ ఆర్ ఏ గ్రూప్ రిటర్న్ టు ఏ వైబ్రెంట్ రిలేషన్షిప్ విత్ గాడ్. సో రివైవల్ అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి గాని, సమూహం గాని దేవునితో జీవమయమైనటువంటి సంబంధానికి మళ్ళీ తిరిగి రావటం అనే ఆత్మీయ మేలుకొలుపు. సో మనకి ఈరోజు స్పిరిచువల్ అవేకనింగ్ అవసరం. మనం ఆధ్యాత్మికంగా మేలుకొలుపు అవసరం. మళ్ళా దేవునితో మనం సజీవమైనటువంటి సంబంధానికి తిరిగి రావటం అవసరం. మనలో చాలా మందికి దేవునితో ఆ సజీవమైనటువంటి రిలేషన్షిప్ లేదు. బాధ కలిగించే విషయం ఏంటి అంటే, ఈ రోజులలో మన రిలేషన్షిప్సే చాలా మటుకు కొంతమంది జీవితంలో మెకానికల్గా మారిపోయినాయి. భార్యతో భర్త, భర్తతో భార్య, తల్లిదండ్రులు పిల్లలతో, పిల్లలు తల్లిదండ్రులతో, లేకపోతే పెద్దగైన వాళ్ళు తమ సొంత వృద్ధులైనటువంటి తల్లిదండ్రులతో కానీ చాలా మట్టుకు మనకు ఎమోషన్స్ తగ్గిపోయాయి. లవ్ అండ్ ఎఫెక్షన్ తగ్గిపోయింది. నిజమైనటువంటి సంబంధాలు తగ్గిపోయి మెకానికల్‌గా మారుతూ, అంటే మన ప్రేమను కూడా చాలామంది ఏమైపోతున్నారంటే మెకానికల్‌గా చూపించుకున్నట్టుగా అనిపిస్తా ఉంటది. మెకానికల్‌గా అంటే ఏమైపోయింది అనంటే వారానికొకసారి అలా బయటికెళ్ళడం, తినడం, ఇంక లవ్ అండ్ ఎఫెక్షన్‌ని ఎక్కడో మనం పార్కులోనో, లేకపోతే ఒక రెస్టారెంట్‌లోనో, లేకపోతే ఇంకెక్కడో మనం చూపించుకునేటువంటి, అంటే అవి తప్పని చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు. కానీ అక్కడే ఎండ్ అవుతదేమో అన్న భయంతో చెప్తున్నాను. మన ప్రేమలు అక్కడే, మన లవ్ అండ్ ఎఫెక్షన్స్ అక్కడ ప్రత్యేకమైనటువంటి దినాలకో, ప్రత్యేకమైనటువంటి రోజులకు మనం ఎండ్ చేస్తున్నామా? పరిమితం చేస్తున్నామా? లేకపోతే అనుదినం మన జీవితంలో ఆ ప్రేమానురాగాలు కలిగి మనం నిజంగా జీవిస్తున్నామా? అనేది ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. అంటే పెళ్ళై 1, 2 ఇయర్స్‌కి వచ్చిన అంటే 1, 2 ఇయర్స్‌లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్ ఉండదు గానీ, ఓ 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు చాలామంది మెకానికల్‌గా అయిపోయారు. రిలేషన్‌షిప్స్‌లో ఎలా ఉన్నారంటే మెకానికల్‌గా ఉన్నారు. వస్తున్నామా, చేస్తున్నామా, సంపాదిస్తున్నామా, అన్ని అవసరతలు సమకూరుస్తున్నామా, వీటి మీద ధ్యాస ఉంది గానీ, నిజమైనటువంటి ట్రూ రిలేషన్‌షిప్ మీద, ట్రూ లవ్ అండ్ ఎఫెక్షన్ మీద శ్రద్ధ తగ్గుతుంది అనే విషయాన్ని మనం గ్రహించాల. ఆ రిలేషన్‌షిప్, ఆ ప్రాబ్లమే, ఆ మెకానికల్ లైఫ్ ఏం చేస్తుంది అనంటే, యేసుక్రీస్తుతో ఉన్నటువంటి మన సంబంధాన్ని గూడా బలహీనపరుస్తుంది. ఒకసారి నిజంగా చెప్పండి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మనల్ని మనం పరిశీలించుకుంటే మనం ఎంత మెకానికల్‌గా మారుతున్నామో మనకు అర్థం కావట్లే. దేవునితో కూడా మెకానికల్ అయిపోతున్నాం. అంటే దేవుడంటే మనం కేవలం ఆదివారం మాత్రమే అనుకుంటున్నాం. యేసు ప్రభుతో సంబంధం, దేవునితో సంబంధం, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం కేవలం మనం ఆదివారం అనే దినానికే పరిమితం చేసుకుంటున్నామేమో. ఆదివారము 100% కూడుకోవాలి. ఎందుకంటే మనం సంఘంతో సహవాసం చేయాలి, రొట్టె విరవాలి. ఇవన్నీ మిస్ కాకుండా ఉన్నందుకే ఖచ్చితంగా మనకున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అయితే మన రిలేషన్‌షిప్ అక్కడి వరకే, ఆ 2 అవర్స్ వరకే పరిమితం చేస్తున్నామా? లేపోతే మిగతా 6 దినాలు కూడా యేసు ప్రభుతో మనకు సజీవమైనటువంటి ఆ! సంబంధాన్ని కలిగి ఉన్నామా? లేదా? అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఆ సంబంధాన్ని తిరిగి తెచ్చుకోవడమే, ఆ సంబంధంలో ఉన్నామా? లేదా? అని పరిశీలించుకొని, ఆ సంబంధంలోకి తిరిగి రావటమే ఆత్మీయ ఆ మేలుకొలుపు కోసమే మనం ఈ ఈ యొక్క అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. రివైవల్ అనేటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం. సో, కొన్ని పర్యాయ పదాలు మీకు అర్థం కావడానికి క్లుప్తంగా నేనిక్కడ పెట్టడం జరిగింది. మీరు చూడొచ్చు స్లైడ్‌లో. రెన్యువల్, పునఃస్థాపన, నవీకరణ కదా! ఇది కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో వాడతారు. మన లైసెన్స్ గాని, ఇతరాతర సందర్భంలో "నువ్వు రెన్యువల్ చేయించుకున్నావా?" అని అడుగుతా ఉంటారు. అంటే ప్రతి దానికి వాటికి ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అవి అయిపోయేలోపు మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి. అయితే క్రైస్తవునికి ఎక్స్‌పైరీ డేట్ ఉండదు గానీ, మరి ఎందుకు అయిపోయి ఆ పరిస్థితొచ్చింది అనంటే, మనం అలాగే తయారయ్యాం కొద్దిగా. అంటే మనం గూడా ఏమైపోతున్నాము, ఒక టైంకి ఎళ్ళేసరికి యేసు ప్రభుతో ఎలాంటి సజీవ సంబంధం లేకుండా, జీవం లేని సంబంధం లేకుండా తయారవుతున్నాం గాబట్టి, మరి రినవల్ అనే పదం వాడుకోవాల్సొస్తుంది. ఇప్పుడు మళ్ళా మనం రినవల్ జేసుకోవాలి. మనల్ని మనం ఏం చేయాలా? పునఃస్థాపనకు తెచ్చుకోవాలి. నవీకరణ జేసుకోవాలి. క్రీస్తుతో మన సంబంధాన్ని మళ్ళా బలోపేతం చేసుకోవాలి.
రెస్టోరేషన్ అంటారు. పునరుద్ధరించబడటం, రిస్టోర్ అవ్వటం. మనం గతంలో ఎలా ఉన్నాము, యేసుక్రీస్తును అంగీకరించినటువంటి ఆ తొలి దినాల్లో మనం ఎంత ఆసక్తి కలిగి ఉన్నాం, ఎంత ఆత్మీయందు తీవ్రత కలిగి ఉన్నాం, అక్కడికి మళ్ళా వెళ్ళడం, అలా రిస్టోర్ చేసుకోవడం, మళ్ళీ పునరుద్ధరించబడడం. అవేకనింగ్, మేల్కొల్పు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఆత్మీయంగా మేలుకొల్పుగా ఉండాలి. బైబిల్‌లో మనం చూస్తే అనేక సందర్భాల్లో యేసు ప్రభు బోధల్లో గాని, అపోస్తుల బోధలు గాని మనం చూస్తాం. జాగ్రత్తగా ఉండాలి కదా! మేలుకొలుపు కలిగి ఉండాలి. స్పిరిచ్యువల్ లేజినెస్, స్పిరిచ్యువల్ అంటే ఆత్మీయ సోమరితనం అనేది సరైనది కాదు. ఆత్మీయ సోమరితనం అనేది సరైనటువంటి విధానం కాదు అని మనం అనేక సందర్భాల్లో చూస్తా ఉంటాం. జాగ్రత్తగా ఉండమంటాడు పౌలు. అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయంలో మనం చూస్తే 32, 35 వచనాలు చూస్తే ఆ! ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. చాలామంది క్రూరమైన తోడేళ్ళొస్తారు. మనల్ని మోసం జేస్తారు. మనల్ని మందను కనికరింపకుండా ఆహ్, దురుద్దేశాలతో మందను వాడుకునే వాళ్ళొస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండమంటాడు పౌలు. నిజమే. మనం ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు. మన చుట్టూ ఎలాంటి పరిస్థితులుంటది. ఒకవైపు అబద్ధ బోధకులు, ఒకవైపు అంటే గొర్రె చర్మాలు కప్పుకున్నటువంటి క్రూరమైన తోడేళ్ళు మరొక వైపయితే సంఘములో ప్రాస్పరిటీ బోధకులు, హీలింగ్ ప్రీచర్సు, ఆ సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి ధనాపేక్ష కలిగినటువంటి ఓరు ఒకవైపయితే, మరి లోకం నుంచెల్లి మనకొచ్చేటువంటి ఐహిక విచారాలు, శరీరాశ, నేత్రాశ, జీవోడంబలం అనే శోధనలు ఇవన్నీ మన చుట్టూ ఉంటాయి ఎప్పటికి. మరి ఇవన్నిటి నుంచెల్లి మనం తప్పించుకోవాలంటే, ఇవన్నిటిని ఎదుర్కొని నిలబడాలి అంటే, ఎప్పుడు మనం ఆత్మీయంగా మేలుకొలుపు కలిగి ఉండాలా. హ్మ్. నిద్రావస్థలో ఉంటే చాలా ప్రమాదం అది. సో, ఇంకా రివైవల్ అంటే రిబర్త్, మళ్ళీ జన్మించుట, పునర్జన్మ. మళ్ళీ జన్మించాలి. మళ్ళీ జన్మించాలంటే ఆల్రెడీ మనం జన్మించాం. నిజంగా బోర్న్ అగైన్ తిరిగి జన్మించినటువంటి వ్యక్తులమే. కానీ దూరమైతున్నాం. ఆ జన్మను గుర్తు చేసుకోవాలి. మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రారంభించాం, ఎలా తిరిగి జన్మించినటువంటి స్థితిలో ఉండే ఇప్పుడు ఏమైపోయినాం. హ్మ్. సో, అలా అనమాట. సో, రెజువనేషన్ అంటే రెజువనేషన్ అంటే పునర్వైభవం, పునశ్శక్తి. మనం ఆ వైభవంలోకి రావాలి. పునర్వైభవం అంటాం గదా! అంటే వాళ్ళు ఆహ్, కొన్నిసార్లు ఒక రాజరికం ఉందనుకోండి. వాళ్ళు అది కోల్పోయారు. ఆ రాజ్యం కోల్పోయారు. కానీ తిరిగి మళ్ళీ ఆ రాజ్యాన్ని గెలిచారు. లేపోతే ఇంతకుముందు ఉన్నటువంటి ఆ పునర్వైభవం వాళ్ళ దగ్గరికొస్తే దాన్నంటాం మనం పునర్వైభవం. అరే! వాళ్ళు మొదటి స్థానానికొచ్చారు. సో, మనం కూడాము యేసుక్రీస్తు దగ్గర మొదటి ఆ స్థానం ఏదైతే ఉందో అక్కడికి రావడం. హ్మ్. రిఫ్రెషింగ్, ఉల్లాసంగా మారుట, రిఫ్రెష్ అవ్వడం, ఆధ్యాత్మికంగా మనం ఉల్లాసవంతులం కావాలి. చాలామంది ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నారు? నీరు గారిపోయినట్టుగా, ఉత్సాహం లేని వారిగా, డల్‌గా ఉన్నారు. కొంతమందైతే సహవాసానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అది చాలా భయం కలిగించే విషయం. నేను ప్రభుతో ఈ మధ్యలో గడుపుతున్నప్పుడు అది చాలా స్పష్టంగా అంటే, ఆ స్థానిక సంఘంలో ఎక్కడో ఒక చోట ఆ! సభ్యులుగా లేని వారి విషయమై జాగ్రత్త అని మేము ఆహ్, సంఘం గురించినటువంటి బోధలు అనేక సార్లు చెప్పాం. అది ప్రభు గుర్తు చేస్తున్నాడు. కొంతమంది మీలో అలా ఉన్నారు. స్థానిక సంఘంలో ఎలాంటి పార్టిసిపేట్ చేయకుండా, సభ్యులుగా లేకుండా ఉన్నవాళ్ళు చాలామందున్నారు. వారి విషయం జాగ్రత్త అంటున్నా. నిజమే. అలాంటి వారి విషయం మళ్ళా జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళని అనే అనే అంటే వాళ్ళ ఆసక్తి ఎందుకు తగ్గిందో అర్థం కావట్లేదు. ఏదో ఒక దగ్గర. హ్మ్. స్థానికంగా ఖచ్చితంగా ఉండాలి. కానీ చాలామంది అలా ఉండట్లేదు. అది పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు వ్యతిరేకమైన విషయం గూడా వాళ్ళకి తెలియట్లేదు. హెబ్రీ 10, 24, 25లో చాలా స్పష్టంగా ఉంది. సమాజంగా కూడటం మానొద్దన్నాడు. అది ఆజ్ఞాపూర్వకంగా చెప్పబడినటువంటి మాట. యేసు ప్రభు రాకడ సమీపించిన కొలది మరి ఎక్కువగా మనం సహవాసం చేయాలి, కలుసుకోవాలని ఆజ్ఞాపించబడ్డాం. పురికొల్పుకోవాలని ఆజ్ఞాపించబడ్డాం. హెచ్చరించుకోవాలని ఆజ్ఞాపించబడ్డాం. ప్రేమ చూపించుకోవాలని ఆజ్ఞాపించబడ్డాం. మరి అవన్నీ చేయాలి. కానీ ఈరోజు చాలామంది స్థానిక సంఘ సహవాసాల్లో లేకపోవడం అనేది బాధ కలిగించే విషయం. అంటే కేవలం మన దగ్గర మాత్రమే మాట్లాడట్లేదు. మన టీమ్‌తో పరిచయం ఉన్న వాళ్ళు చాలామంది, అంటే బోధ విన్న వాళ్ళు చాలామంది మరి ఇంకా భయంకరంగా తయారయ్యారు. అంటే ఎలాంటి స్థానిక సంఘాలతో సహవాసాలు లేకుండా ఉన్నారని తెలిసినప్పుడు అది తెలియనటువంటి నొప్పి కలుగుతుంది. అయ్యో! ప్రభా! ఇది మేము కారణమా? లేకపోతే ఏం జరుగుతుంది మాకు అర్థం కావట్లేదు. మేము సత్యం చెప్పాలని, నీకు దగ్గర చేయాలని మాత్రమే ప్రయత్నం చేశాం. కానీ సంఘం గురించి ఇంత నేర్చుకున్న తర్వాత సంఘంతో సహవాసం లేకుండా ఎలా ఉంటున్నారు? అసలు సంఘం గురించి అవగాహన లేనప్పుడు స్థానిక సంఘాల్లో ట్రెడిషనల్‌గా చాలా అత్యుత్సాహం కనబరిచినటువంటి వ్యక్తులే ఈరోజు సంఘం అంటే ఇది అని అర్థమైన తర్వాత ఇంత డల్‌గా ఎలా అయిపోయారని ఆలోచించినప్పుడు ఆశ్చర్యం గాక తప్పదు. కొంతమంది దీన్ని మరి ఎలా తీసుకుంటారో నాకు తెలియదు కానీ, అలాంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారని మాత్రం ప్రభు నాతో మాట్లాడడం జరిగింది. నేను దాని గురించి వాళ్ళతో ప్రత్యేకించి మాట్లాడాలని గూడా అనుకుంటున్నాను. చాలామంది అంటే ఆయా ప్రాంతాల్లో ఏపీ, తెలంగాణలో డిఫరెంట్ ప్రాంతాల్లో ఉంటూ స్థానిక సంఘాలతో సహవాసం లేకుండా ఉంటున్నటువంటి వ్యక్తులున్నారు. వారి విషయం నిజంగానే జాగ్రత్త పడాలి. వాళ్ళని మేలుకొల్పాలి. వాళ్ళకి గూడా మేలుకొలుపు అవసరం.
సో ఆల్రెడీ చూసాం స్పిరిచువల్ అవేకనింగ్, ఆత్మీయ మేల్కొల్పు గురించి చూసినాం. సో క్వికనింగ్, వేగవంతమైనటువంటి ప్రేరణ. మనల్ని మనం ఒకరినొకరు ప్రేరేపించుకోవాలని చెప్తుంది బైబిల్ కదా. పురికొల్పుకోవాలి అంట, రెచ్చగొట్టుకోవాలి, సహవాసం చేస్తూ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగటానికి, క్రీస్తు రాకడ వరకు ఇంకా మనం సిద్ధపరచుకోవడానికి ప్రేరేపించుకోవాలని వాక్యం మనకు హెచ్చరిస్తూ ఉంది. రిటర్న్ టు గాడ్, దేవుని వైపు తిరిగిరా. నువ్వు దేవునికి దూరంగా ఉండవు, కానీ కొంతమంది అనుకుంటున్నారు మేము దేవుని దగ్గరే ఉన్నాం అనుకుంటున్నారు. దేవుని దగ్గర ఉండడం అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి, మంచిగా ఉంటున్నాం, ఎవరి జోలికి వెళ్ళట్లేదు, ప్రార్థన చేసుకుంటున్నాం, అప్పుడప్పుడు బైబిల్ స్టడీ చేస్తున్నాం అని అనుకుంటున్నారు. కానీ వారి వల్ల ఆత్మ సంబంధమైనటువంటి ఉపయోగం లేదు. నిజమే, వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ వల్ల ఎలాంటి ఆత్మ సంబంధమైనటువంటి ఉపయోగం సంఘానికి లేదు. నా వల్ల సంఘానికి ఉపయోగపడినంత వరకు నేను సరిగా లేనట్టే ఒక మాటలో చెప్పాలంటే. ఎస్, క్రీస్తులో ఉన్నాం, అది దాన్ని మనం కాదనలే. క్రీస్తును కలిగి ఉన్నాం, దాన్ని మనం కాదనట్లే. కానీ సంఘానికి నేను ఉపయోగకరంగా ఉన్నానా, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఒక అవయవంగా, మరి శరీరంలో ఒక అవయవంగా నేను ఉపయోగకరంగా లేనంత వరకు మన ఎక్కడో తప్పిపోయినట్టే, ఇంకెక్కడో బలహీనంగా ఉన్నట్టే అని అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని వైపు తిరిగి వద్దాం. సో రికైండ్లింగ్, మళ్ళీ మెరుగైన శక్తిని వెలిగించడం, మళ్ళీ మెరుగైనటువంటి ఆ శక్తిలోకి మనం వెలిగించబడడం, ట్రాన్స్ఫర్మేషన్, మార్పు, రూపాంతరం చెందటం కదా. రోమ 12:1 చూస్తున్నాం. దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తమేదోనంట, పరిపూర్ణమైన చిత్తమేదో, ఆయనకు అనుకూలమైన చిత్తమేదో పరీక్షించి మనసు మారి రూపాంతరం చెందాలంట, మనసు మారి. సో మరి ఆయన దగ్గరికి రావాలి, ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలి. మన బ్రతుకుల్లో చాలా మంది దేవుని చిత్తాన్ని అన్వేషించట్లేదు. ప్రభా నేను ఎందుకు బ్రతకాలి, దేని కొరకు నేను బ్రతకాలి అనేటువంటి ప్రశ్న చాలా మంది కలగట్లేదు. ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అని అంటే తెలియకుండానే మనం లోక మర్యాద వైపు మగ్గుతున్నాం. లోక మర్యాదను అనుసరించిన వాళ్ళకి దేవుని చిత్తం అర్థం కాదు, అది ఒక ప్రమాదం మనకి. లోక మర్యాద అనేది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి లోక మర్యాదను మనం అనుసరిస్తే దేవుని చిత్తాన్ని మనం గ్రహించలేం. సో ఇవన్నీ రావాలంటే ఇవన్నీ దేవుని వైపు తిరగడానికే. ఓకే. సో ఇప్పుడు మనం రివైవల్ అనేటువంటి మాట నుంచి వెళ్ళి ఒక్కొక్కటిగా మన ఒక్కొక్క అక్షరాన్ని ధ్యానించుకుంటూ వెళ్దాం. అసలు ఏంటి రివైవల్? రివైవల్ కావాలంటే ఏం చేయాలి? సో మొట్టమొదటిది, నువ్వు పునరుద్ధరణ నీ జీవితంలో జరగాలి అనంటే, నువ్వు పునరుద్ధరించబడాలి అనంటే, నువ్వు రిస్టోర్ కావాలి అనంటే, పునరుజ్జీవనం రావాలి అనంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే రిపెంటెన్స్, మారు మనస్సు. పౌలు అంటున్నాడు 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 7వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. చూడండి, మీరు దుఃఖపడితిరని నేను సంతోషించలేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించున్నాను అంటున్నాడు. కొరింథీ సంఘంలో అనేకమైనటువంటి అవకతవకలు ఉన్నాయి. వారి జీవితంలో అనేకమైనటువంటి అవకతవకలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. సో చిన్న పెద్ద అంటే ప్రేమ లేనితనం ఉంది, బీదలను నిర్లక్ష్యం చేసేటువంటి బలహీనతలు ఉన్నాయి, తప్పుడు సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు కొరంది సంఘంలో ఉన్నారు. వీళ్ళందరిని చూసినప్పుడు పౌలు వాళ్ళని ఎలాగైనా సరే దేవుని వైపు తిప్పాలి, దేవుని వైపు తిరిగి తీసుకురావాలనేటువంటి దృక్పథం మనం చూస్తాం పౌలు లోపల. పౌలు ఎంతో భారం కలిగి, ఎంతో వేదనతో, ఎంతో చింతతో, ఎంతో దుఃఖంతో కొరంది సంఘాలకు రాసినటువంటి లేఖలు మనకు ఆయన ఏం చూపిస్తున్నాడు అనేది, ఎలా వారిని హెచ్చరిస్తున్నాడు, ఎలా బ్రతిమలాడుకుంటున్నాడు అనేది ఆయన పత్రికలు, 2 పత్రికలు చదివితే అర్థమవుతుంది. ఉదాహరణ మనం ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ పత్రికలో 11వ అధ్యాయంలో మనం చూస్తే ఏమంటాడు తెలుసా? ఎలాగైనా సరే అంటాడు. అంటే పవిత్రాలైన కన్యకనుగా మిమ్మల్ని ఒకటే పురుషునికి నేను ప్రదానం చేస్తేని, క్రీస్తుకు ప్రదానం చేస్తేని అంటాడు. అంటే ప్రతి ఒక్కరు క్రీస్తుకు ట్యూన్ అయి ఉండాలి, క్రీస్తును వెంబడించాలి. మీరు ఇతర వ్యాపకాల పడి మోసపోకూడదు అనే దృక్పథం కనిపిస్తుంది. ఇదే పత్రికలో 10వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే ఇంకేమంటాడు తెలుసా? క్రీస్తును వ్యతిరేకించేటువంటి ప్రతి ఆలోచనను చెరపటిని క్రీస్తుకు లోబరచాలని చూస్తానంటాడు. అంటే క్రైస్తవుడు ఎక్కడ ట్యూన్ కావాలా, ఎవరికి ట్యూన్ కావాలా? క్రీస్తు వైపు మళ్లించబడాలి. సో అందుకే పౌలు కొన్నిసార్లు వాళ్ళను గట్టిగా ఖండించడం మనం చూస్తాం. కొన్నిసార్లు పౌలు బాధపడుతూ ఉంటాడే, మిమ్మల్ని చూస్తే మీ దగ్గరికి నాకు బెత్తంతో రావాలని ఉందంటాడు. అని మళ్ళీ ఏమంటాడు, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు బెత్తంతో రాకుండా ఉండేటట్లుగా నేను రాకముందే మారు మనసు పొందమని అంటాడు. నేను వచ్చి మిమ్మల్ని నాకు శిక్షించడం ఇష్టం లేదు, మిమ్మల్ని అలా చేయడం నాకు ఇష్టం లేదు. అయితే
నేను అలా రాకుండాలంటే మీరు ఏం చేయాలంటే, నేను రాకముందే మీరు మారుమనసు పొందితే, నేను వచ్చినప్పుడు మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తాను. మిమ్మల్ని ఇలా గట్టిగా అజ్జేయాల్సిన అవసరం ఉండదు. నాకు తిట్టాల్సిన అవసరం ఉండదు. లేకపోతే మిమ్మల్ని బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. కోర్స్ అలా అని చెప్పేసి తప్పు చేసినప్పుడు ఆయన దూరం నుండి బుద్ధి చెప్తున్నాడు. కానీ ఆయన వాళ్ళని చూస్తే కర్ర పట్టుకొని రావాలనిపించిందంట చూడండి. బెత్తంతో బుద్ధి చెప్పాలన్నంత కోపం వచ్చిందంట. కానీ దాన్ని కూడా ఏం చేస్తున్నాడు? ఆ పరిస్థితి రాకుండా చేయమని బ్రతిమలాడుకుంటున్నాడు. చూడండి ఆ సందర్భంలోనే మనం చూస్తున్నాం. అంటే ఫస్ట్ కొరింథీయులకు రాసినటువంటి పత్రికను బట్టి ఆయన మాట్లాడుతూ, మీరు దుఃఖపడితేనే నేను సంతోషించట్లేదు. అంటే పౌలు రాసినటువంటి మాటలు కొంతమందికి దుఃఖాన్ని కలుగజేశాయి, బాధను కలుగజేశాయి. అయితే పౌలు అంటున్నాడు, మీరు దుఃఖపడితేనే నేను సంతోషించట్లా. నా వాక్యము ద్వారా, నా బోధ ద్వారా, నా హెచ్చరికల ద్వారా మీరు బాధపడ్డారు, దుఃఖపడ్డారని నేను సంతోషించట్లేదు గానీ, ఆ దుఃఖపడి మీరు మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషిస్తున్నాను. ఇది అండి కావాల్సింది. ఒక నాయకుడు, ఒక బోధకుడు కొన్నిసార్లు సంఘానికి గట్టిగా మాట్లాడినప్పుడు కొంతమంది అలుగుతారు. కొంతమంది అలిగి దూరమవుతారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఆ దుఃఖపడినప్పుడు నిజమైన మారుమనసు పొందమంటున్నాడు. ఎప్పుడు సంతోషం? నీ హృదయానికి అది తాకినప్పుడు, నీ మనస్సును అది తాకినప్పుడు, అది సూటిగా నీతో మాట్లాడుతున్నట్టు అనిపించినప్పుడు నువ్వేం చేయాలా? దుఃఖపడి మారుమనసు పొందాలి. అంతేగాని దూరమైతే ప్రయోజనం లేదు. మారుమనసు పొందకపోతే నీ దుఃఖము నీకు నష్టాన్ని కలుగజేస్తది. కానీ నువ్వు మారుమనసు పొందితే ఆ దుఃఖమే నీకు క్షేమాన్ని కలుగజేస్తుంది. అలా మారుమనసు పొందాలి. రిపెంటెన్స్ అనేది చాలా సందర్భాల్లో అవసరం. అయితే నేటి క్రైస్తవ సమాజంలో 2 ప్రధానమైనటువంటి సమస్యలున్నాయి. లేదా ప్రధానమైనటువంటి 2 ఎక్స్‌ట్రీమ్స్ ఉన్నాయి. అంటే విపరీత ధోరణులు అంటారు. ఏంటిది ఆ విపరీత ధోరణి? కొంతమంది ఏమంటున్నారు అనంటే, మేము ఆరంభంలో ఒకసారి మారుమనసు పొందాము. ఇంకా జీవితంలో మరలా మారుమనసు పొందాల్సినటువంటి అవసరం లేదు. దేవుని యొక్క కృప మాకుంది. మేము హైపర్ గ్రేస్ అని చెప్పేసి ఏం చేస్తున్నారు అంటే, జీవితంలో మరలా తప్పు చేసిన ఇప్పుడు మారుమనసు పొందకుండా వారిని ఏం చేస్తున్నారంటే, మారుమనసు పొందాల్సిన అవసరం లేదు అని బోధించేవారున్నారు, నమ్మేవాళ్ళున్నారు. ఈరోజు సోషల్ మీడియాలో నేను అలాంటి మెసేజ్‌లు కొంతమంది దగ్గర నుంచి విన్నాను. ఇదొక ఎక్స్‌ట్రీమ్. రెండో వైపు ఏమైతుంది అనంటే, మరొక ఎక్స్‌ట్రీమ్ ఏంటి అనంటే, అనవసరమైనటువంటి గిల్టీలోకెళ్ళిపోయి, ఇక నేను పనికిమాలినోడిని, నేను తప్పు చేస్తున్నాను, ఇక నేనసలు బ్రతకడానికి అయోగ్యుడిని, నేను క్రీస్తుని వెంబడించడానికి అయోగ్యుడిని, ఇక క్రీస్తు దగ్గర నాకెలాంటి స్థానం లేదు, ఇక నేను నాకు క్షమాపణ దొరకదు, ఇక నేనింతే, నా బ్రతుకింతే అని మరొక వైపు అనవసరమైన గిల్టీని క్యారీ చేసేవాళ్ళనమాట. ఆడ అంత గిల్టీ అవసరం లేకపోయినా, ఆ గిల్టీని మోసుకుంటూ వాళ్ళని వాళ్ళు ఏం చేస్తున్నారంటే బలహీనపరుచుకునే వాళ్ళుంటారు. ఈ 2 ఎక్స్‌ట్రీమ్స్. కానీ బైబిల్ ఆ రెండిటిని సమర్థించదు. యెస్. క్రైస్తవుడు తప్పు చేసిన ప్రతిసారి క్రీస్తు దగ్గర మారు మనసు పొందాలి. అక్కడి నుంచి అలా విడుదల పొందాలా. అక్కడి నుంచెల్లి విడుదల పొంది బయటికి రావాలి. అంతే మళ్ళా దాన్ని తలంచుకుంటూ అందులోనే ఉండిపోకూడదు. ఎందుకంటే యేసు ప్రభు దగ్గర ఒక్కోసారి మనం వచ్చి క్షమాపణ పొందుకున్నప్పుడు క్షమించబడతాం. ఆ పరిస్థితి నుంచెల్లి దేవుడు విడిపించడానికి మరొక అవకాశం ఇస్తాడు. మనల్ని బలపరుస్తాడు. ఆ తప్పు చేయకుండా మనల్ని హెల్ప్ చేస్తాడు. మన బలహీనతలైన సహాయం చేస్తాడు. ఆ సహాయం తీసుకొని మనం ముందుకెళ్ళొచ్చు. కానీ కొంతమంది అక్కడే ఆగిపోతున్నారు. గిల్టీ ఫీలింగ్‌లో ఆగిపోతున్నారు. నో, నో, నో. దట్స్ నాట్ రైట్. అది సరైన విధానం కాదు. అది క్రైస్తవ విధానం కాదు. క్రైస్తవుడు 2 ఎక్స్‌ట్రీమ్స్‌కి ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. బైబిల్ మనకు చెప్పినటువంటి ఆ బ్యాలెన్స్ లైఫ్ అనేది మనం కలిగి ఉండాల. ఎంతవరకు బైబిల్ మనల్ని బ్యాలెన్స్ చేస్తుందో ఆ బ్యాలెన్స్‌లో ఉండాలి. మన సొంత బ్యాలెన్స్ గురించి నేను మాట్లాడట్లా. వాక్యానుసారమైనటువంటి బ్యాలెన్స్ మనకు చాలా అవసరం. కాబట్టి ఎప్పుడైనా మీకు హృదయానికి తాకే మాటలు మీరు వింటే, హెచ్చరిక మాటలు మీరు వింటే, బుద్ధి చెప్పే మాటలు మీరు వింటే, ఆ బోధలో మీరు ఇవన్నీ వింటున్నప్పుడు నిజంగా మారుమనసు పొందండండి. అప్పుడు నాకైనా, ఇతరులకైనా మంచిగా వాక్యం చెప్పేటోళ్ళందరికీ సంతోషం కలుగుతుంది. అసలు దైవజనుడు చేయాల్సిన పనులే అది. ఉపదేశించడము, బుద్ధి చెప్పడము, హెచ్చరించడము, ఖండించడము. సో, ఇవన్నీ అంతే. నీతి అని శిక్ష చేయడం. ఇవే కదా దైవజనుడు చేయాల్సినటువంటి పనులు. సంతోషపెట్టడం గాదు దైవజనుని పని. ఉపదేశించాలి. ఉపదేశాన్ని అనుసరంగా లేవనప్పుడు ఖండించాలి. తర్వాత తప్పుదిద్దాలి. ఆ తర్వాత నీతి యందు శిక్ష చేయాలి. అదే ఆయన పని. వాళ్ళ పనిని వాళ్ళని చేయనివ్వండి. వాళ్ళు మీకోసం ఎందుకోసం నియమించబడ్డారో అదే పనిని చేయనివ్వండి. మొదటి దెసలోనికై 5వ అధ్యాయంలో పౌలు అదే చెప్తా ఉంటాడు. మీకు బుద్ధి చెప్పువారిని మన్నన చేయమంటాడు. మిమ్మల్ని హెచ్చరించే వారిని, మీకు వాక్యానుసారంగా బోధించే వారిని గౌరవించమంటాడు. వాళ్ళ మాట వినాలంటాడు. ఇది చాలా అవసరం. ఈరోజు చాలామంది అలా వినకపోవడం వలన అలాగే ఉండిపోతున్నారు. ఇంకో సామెత చెప్పినట్టు ఏదో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా మనం 5 సంవత్సరాల నుంచెల్లి, 10 సంవత్సరాల నుంచెల్లి, 15 సంవత్సరాల నుంచెల్లి, 20 సంవత్సరాల క్రైస్తవ జీవితం ఉంది. కానీ అక్కడే ఆగిపోతున్నాం మనం. ఎందుకు ఆగాలి? మనం ముందుకెళ్ళాలి గదండీ! మనల్ని మనం ప్రోత్సహించుకుందాం. ముందుకెళ్దాం. హ్మ్.
ఇంకా 2 అదే 10వ వచనం ఏమంటున్నాడు? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును కలగజేస్తుంది. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలగజేయనంటున్నాడు పౌలు. కంటిన్యూ వర్సెస్ చూడండి. మీరు దుఃఖపడితేనే నేను సంతోషించట్లేదు గానీ, మీరు దుఃఖపడి మారు మనసు పొందిరని సంతోషిస్తున్నానని చెప్పి, దీనికి యాడ్ ఆన్ చేస్తే ఏమన్నాడు? మీరు నిజంగా దైవ చిత్తానుసారమైన దుఃఖం అనుభవించారు గాబట్టే, మీకు రక్షణార్థమైనటువంటి మారు మనసును కలగజేసింది. అదే మీరు ఆ! ఒకవేళ లోక సంబంధంగా దుఃఖించినట్లయితే అది మరణాన్ని కలగజేస్తుండే. మీరు ఇంకా దూరమైతుండే దేవునికి లోక సంబంధంగా దుఃఖిస్తే. సత్యానికి దూరమయ్యేవాళ్ళు. కానీ మీ మారు మనసు దైవ చిత్తానుసారంగా మీరు దుఃఖపడ్డారు కాబట్టి రక్షణార్థమైనటువంటి మారు మనసులోకొచ్చారు. అందుకే నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు పౌలు. నిజమే గదా! మీరెందుకు దుఃఖిస్తున్నారు? ఎవరైనా మనల్ని హెచ్చరించినప్పుడు, ఎవరైనా మరి సరి చేస్తున్నప్పుడు ఎందుకు బాధపడుతున్నాం? లోక సంబంధంగా బాధపడితే ఏమైతదంట? లోక సంబంధంగా దుఃఖపడితే అది మరణాన్ని కలుగజేస్తుంది. అదే దుఃఖము దైవ చిత్తానుసారం అవును ప్రభా! నిజంగా నాకు ఈ బలహీనతలున్నాయి. నేనిలా ఉన్నాను ప్రభా! నన్ను క్షమించు ప్రభా! నేను మారాలనుకుంటున్నాను ప్రభా! ఈ తప్పు మరలా చేయొద్దనుకుంటున్నాను ప్రభా! ఈ బలహీనత నుంచి నేను విడిపించబడాలనుకుంటున్నాను. నన్ను క్షమించు ప్రభా! ఈ బలహీనతల ద్వారా నేను గాయపరిచాను, నేను నొప్పించాను అని రియలైజ్ అయిపోయి దైవ చిత్తానుసారంగా నువ్వు దుఃఖిస్తే నీకు రక్షణార్థమైనటువంటి మారు మనసు కలుగుతదంట. మరి మనమందరం కూడాము ఈ ఈ ఈ యొక్క అనుభూతిని కోల్పోకూడదండి. రక్షణార్థమైనటువంటి మారు మనసు అనేటువంటి అనుభూతిని కోల్పోకూడదు. దావీదు 51 కీర్తనలో ప్రార్థన చేస్తాడు చూడండి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏమన్నాడాయన? దేవా కేవలం కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను దేవా. నీకు విరోధంగా పాపం చేసిన అంటున్నాడు. సో, బచబతో పాపం చేసిన తర్వాత ఆయన రియలైజేషన్ చూడండి. నీకు విరోధంగా నేను పాపం చేసిన. ఇలా ఎలా చేశాను? అసలు ఎంత భయంకరమైన పాపం చేశాను నేను. నన్ను క్షమించండి. నీ కృప నాకు కావాలి. నీ రక్షణార్థమైన ఆనందం కావాలి. అంటే ఆనందం కావాలంటున్నాడు. రక్షణలో ఒక ఆనందం ఉంటుంది. మనం పాపం నుంచి విడిపించబడినటువంటి, క్షమించబడినటువంటి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళేటువంటి ఆ రక్షణలో ఉండే అటువంటి ఆనందాన్ని కోల్పోకూడదంట. ఆనందాన్ని అడుగుతున్నాడు తెలుసు. దావీదుకి అర్థమైంది ఏం కోల్పోయాడని. పాపం చేయడం వల్ల కోల్పోయింది రక్షణానందం కోల్పోయాడు. అందుకని రక్షణానందం మరలా నాకు ఇవ్వమంటున్నాడు. ఇంకేమడుగుతున్నాడు? నీ పరిశుద్ధాత్మను నాకు దూరం చేయకు. పాపం చేస్తే మనం రక్షణానందం కోల్పోతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు గానీ, మనలో ఆయన కార్యం చేయడండి. మౌని అయిపోతాడు. ఎంత దౌర్భాగ్యకరమైన స్థితి అండి. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించకుండా, మనల్ని ఉజ్జీవపరచకుండా ఆయన మౌనంగా అయిపోయే పరిస్థితి ఎంత ప్రమాదకరమైంది. రక్షణానందం కోల్పోవడం ఎంత దురవస్థ మనకి క్రైస్తవునికి. దయచేసి అందుకే తప్పు చేసినప్పుడు దైవచిత్తానుసారమైన దుఃఖం మనం అనుభవించాల. హ్మ్. మన కోపము, మన ద్వేషం ఇవన్నీ పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తాయంట. ఎఫెసులో రాస్తాడు పౌలు 4వ అధ్యాయంలో 25-32 వచనాలు. అందుకే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచొద్దంటాడు. మన లోపల ఉండేటువంటి అవలక్షణాలు, కోపము, ద్వేషము ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తాయి అంటాడు. అందుకే అవన్నీ సమస్తమైన ఆ దుష్టత్వం విడిచిపెట్టమంటాడు. హ్మ్. 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసా? మన వల్ల పరిశుద్ధాత్మ దేవుడు పని చేయకుండా ఉండడానికి. మన కోపము, ద్వేషము, దుష్టత్వం ఏమో దుఃఖపరుస్తాయి పరిశుద్ధాత్మ దేవుణ్ణి. మన పిరికితనం ఉంటది గదా! మన భయము, పిరికితనమేమో పరిశుద్ధాత్మ దేవుడిని ఆర్పుతదనమాట. ఆత్మను ఆర్పకుడి అని అంటాడు గదా! ఈ భయము, పిరికితనం ఏం చేస్తదంటే మనము ఆహ్, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో లొంగి జీవించినట్లుగా జీవించకుండా ఏం చేస్తదంటే ఈ భయం, పిరికితనం మనల్ని కంట్రోల్ చేస్తది. దానివల్ల పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడు మనల్ని. సో, అందుకే అంటే డు నాట్ క్వెంచ్ ద హోలీ స్పిరిట్ అంటే మనం పరిశుద్ధాత్మ దేవుని పని చేయకుండా చేస్తామన్నమాట. ఎవరి లోపల భయం ఉంటుందో, ఎవరి లోపల పిరికితనం ఉంటుందో, టిమిడ్‌నెస్ ఉంటుందో, ఫియర్ ఉంటుందో, సో, వాళ్ళేం చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుని పని జరగకుండా అడ్డుపడతా ఉంటారనమాట. 2 ప్రమాదమే. తిమోతిలో అందుకే రాస్తే ఆయన మనకు పిరికితనం గల ఆత్మనివ్వలేదు. గుండె నిబ్బరం కలిగినటువంటి ఆత్మనిచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నోడు ధైర్యంగా ఉంటాడు. పిరికితనం ఉండదు. భయం ఉండదు. ఒకవైపు భయము, పిరికితనం చేత మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆర్పేస్తే, మరొక వైపు కోపం, ద్వేషం చేత ఆయన దుఃఖపరుస్తా ఉంటారు. ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే కొరంథీలో రకరకాల సమస్యలండి. విభేదాలు, కక్షలు, కలహాలు అబ్బా! ఎన్ని సమస్యలు అక్కడ చూస్తా ఉంటే. అయినా గూడా దేవుడు వాళ్ళని ప్రేమించి మారుమనసు పొందటానికి పౌలు ద్వారా వాళ్ళకి పత్రికలు రాయించి హెచ్చరించడం అనేది ఆయన కృపకు నిదర్శనం గాకుండా ఏమనుకోవాలి మనం? మహా గొప్ప కృప గదండీ! అలాంటి దురవస్థలో ఉన్నటువంటి వారిని కూడా తన పిల్లల్ని ఆయన తిరిగి పునరుజ్జీవింప చేసుకోవడానికి, మారుమనసు పొందటానికి ప్రేరేపించడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి దేవుడు మనకిస్తున్నటువంటి అవకాశాలను మనం సద్వినియోగం చేసుకుందాం. రెండోది రివైవల్ అంటే ఎంపవర్డ్ బై ఫెయిత్. విశ్వాసం చేత బలపరచబడుట.
క్రైస్తవుడు కేవలము తన జీవితంలో విశ్వాసం కంటే గొప్పది. అంటే విశ్వాసం లేకుండా జీవించలేడు వాస్తవం చెప్పాలి అనంటే. హ్మ్. సో, అందుకే యోహాన్ రాస్తూ ఏమంటాడు అనంటే మొదటి యోహాను 5:4లో దిస్ ఈస్ ద విక్టరీ హాస్ ఓవర్‌కమ్ ద వరల్డ్ ఈవెన్ అవర్ ఫెయిత్. అంటే లోకాన్ని జయించిన మన విజయము విశ్వాసమే అంటాడు. అంటే మనం ఈ లోకాన్ని జయించగలిగినంత ఆ! ఆ విజయాన్ని సాధించగలిగినటువంటి శక్తి మనకెక్కడి నుండి వస్తదంటే విశ్వాసం వల్ల వస్తుందంట. ఎంత అద్భుతమైనటువంటి ఆహ్, విక్టరీ మనకు యేసుక్రీస్తు అనుగ్రహించాడో చూడండి. ఎంత అద్భుతమైనటువంటి పవర్ మనకిచ్చాడో చూడండి. సో, ఈ ఫర్ ఎంపవర్డ్ బై ఫెయిత్ మనము ఆహ్, శక్తి నొందేది, విజయం సాధించేది కేవలం విశ్వాసం ద్వారానే. ఇగో ఇది కొదువుగా ఉండొద్దు. క్రైస్తవుడు ఏదైనా జయించగలుగుతాడు. లోకాన్ని ఎలా జయిస్తాడు? విశ్వాసం వలన జయిస్తాడు. హ్మ్. సో, దేవుని వల్ల జన్మించిన వాడు లోకంలో విజయాన్ని కలిగి ఉన్నాడంట. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. ఫెయిత్ ఈస్ ద కీ టు విక్టరీ ఇన్ ఎ రివైవల్. అంటే విశ్వాసం అనేది ఆ! పునరుజ్జీవనం పొందడానికి విజయం సాధించడానికి అదేంటిదంట తాళపు చెవి విశ్వాసం అనేది. హ్మ్. అందుకే అంటాడు చూడండి మొదటి కొరింథీ 15:50లో ఏమంటున్నాడు? కొరింథీలో రాసిన మొదటి పత్రిక 15:50లో ఏమన్నాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు విజయం కలుగజేసిన దేవునికి కృతజ్ఞతలు, స్తోత్రములు. ప్రైజ్ గాడ్. ఆమేన్. చూడండి మన విశ్వాసం మన మన యొక్క ఈ జీవన సంబంధమైనటువంటి అంటే ఈ జీవితంలో మనం ప్రతి విధమైనటువంటి పాపాన్ని, బలహీనతలను, శరీరాశలను, నేత్రాశలను, జీవపు డంబాలని, ఆ! పాప స్వభావాన్ని, ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి బలహీనతను మనం ఎలా జయించగలుగుతామంట? కేవలం విశ్వాసము ద్వారానే. విశ్వాసం తాలపు చెయ్యి. విజయానికి తాలపు చెయ్యేంటి? విశ్వాసం. హ్మ్. ఇదే విషయాన్ని ఎబ్రికత్త గంధకర్త 12వ అధ్యాయంలో అంటాడు. 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా అంతా చూపించిన తర్వాత 12వ అధ్యాయంలో అంటాడు. విశ్వాసమును కర్తయు, దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుచు మన ముందుంచబడిన ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదామంటాడు. చూడండి, నీ అనుదిన జీవితంలో నువ్వు ఒక మంచి క్రైస్తవుడిగా, ఒక ఆత్మ సంబంధమైనటువంటి క్రైస్తవుడిగా నేను జీవింపజేసేది ఏంటి అంటే విశ్వాసమే. ఇంగ అది లేకపోతే ఏం చేయలేం. అదే కావాలి మనకు. అది ఉంది. దేవుడిచ్చాడు. దాన్ని కాపాడుకోవాలి. ఆ విశ్వాసంతో బ్రతకమంటున్నాడు. ఉంది నీ లోపల విశ్వాసం. కానీ దాన్ని వాడుకోవాలి. దాన్ని యుటిలైజ్ చేసుకోవాలి. దాన్ని అనుదిన జీవితంలో విశ్వాసంతో ముందుకెళ్ళాలి నువ్వు. అది ఎల్లకపోవడం ద్వారా నువ్వు ఇంకా బలహీనుడిగా ఉంటున్నావు. అది దాన్ని ఉపయోగించుకోవడం వలన, విశ్వాసాన్ని కనబరచకపోవడం వలన, ఇంకా నువ్వు ఆధ్యాత్మికంగా బలహీనుడిగా కనిపిస్తున్నావు. ఇంకా ఈ లోక సంబంధిగా కనిపిస్తున్నావు. ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తిగా నువ్వు కనిపిస్తా ఉన్నావు. హ్మ్. అందుకే అంటాడు ఈ లోకంలో ఉన్నదంతా ఇదే యోహాన్ రాస్తూ రెండో అధ్యాయంలో, "ఈ లోకంలో ఉన్నంత శరీరాశ, నేత్రాశ, జీవనం ఇవన్నీ లోక సంబంధమైనవి. ఆ! అవి తండ్రి సంబంధమైనవి కావు. అలాంటి వాళ్ళు తండ్రి ప్రేమ ఉండదంట. లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాళ్ళ లోపల ఉండదని." ఈవెన్ యాకోబు కూడా రాస్తా ఉంటాడు. ఇవన్నీ దేవునికి శత్రువుని చేస్తాయి లోక సంబంధమైన విషయాలు. మరి వాటిని ఎలా జయించగలుగుతాం? వాటికి జయించే ఆయుధం ఏంటి అంటే విశ్వాసమే. వాటిని జయించే తాళపు ఏంటి అంటే విశ్వాసమే. మనం విశ్వాసంతోనే జీవించగలుగుతాం. విశ్వాసంతోనే ఇవన్నీ చేయగలుగుతాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఇలాగ ఆళ్ళందరూ విశ్వాసంతో ఈ పనులు ఎలా చేశారు? కేవలం విశ్వాసంతోనే చేశారు ఆళ్ళందరూ. హ్మ్. హేబెల్ మొదలుకొని అందరూ కూడా అబ్రహాం గావచ్చు, లోతు గావచ్చు, మోజెస్ కావచ్చు వీళ్ళందరూ ఎలా నిర్ణయాలు తీసుకున్నారు? అంత స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకోవడానికి వాళ్ళని ప్రేరేపించింది ఏంటి అంటే విశ్వాసం. ఈరోజు మనం నిర్ణయాలలో చాలా వీక్‌గా ఉన్నాం. ఎందుకు? మన నిర్ణయాలు విశ్వాసాన్ని ఆధారం చేసుకోకుండా తీసుకుంటున్నాం. అందుకే ఓడిపోతున్నాం. మన నిర్ణయాలన్నీ గూడా ఈ లోక సంబంధంగా తీసుకుంటున్నాం గాబట్టే బలహీనులుగా కనిపిస్తున్నాం. మన నిర్ణయాలు మనం ఆత్మ సంబంధంగా తీసుకుంటున్నామా? విశ్వాసాన్ని బట్టి తీసుకుంటున్నామా? ఆ! ఒకసారి ఆలోచించండి. క్రాస్ చెక్ చేసుకోండి. హ్మ్. దేవుడు మనకు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు. యేసుప్రభు త్వరగా రాబోతున్నాడు. అవునా? ఆ రాబోతున్న వ్యక్తి కోసం మనం ఎదురు గలుగుతున్నామా? నిరీక్షణ కలిగి ఉన్నామా? నిరీక్షణ కలిగి ఉన్నామంటే ఎక్కడి నుండి వస్తదది? సో, నేను ప్రభు కొరకు జీవించాలి. ఈ లోక సంబంధంగా ఉండకూడదు. నేను లోకంలో దేవుడు నన్ను కేవలం యాత్రికులం, పరదేశులమే అంటున్నాడు. కాబట్టి నా దృష్టి అంతా కూడాము ఆ ప్రభువు చెప్పినట్టుగా నా ఫోకస్ అంతా కూడా, నా దృష్టికోణం అంతా కూడా పైనున్న వాటి మీదనే వెతికే విధంగా ఉండాలి. ఆ!
భూసంబంధమైన వాటి మీద ఉండకూడదు అనేటువంటి ఆ స్థాయిలోకి నువ్వు వెళ్ళగలుగుతున్నావు. ఆ విశ్వాసం నేను అక్కడికి తీసుకెళ్ళగలుగుతుంది. యెస్. ప్రభు చెప్పింది నిజం. ప్రభు రావటం నిజం. ప్రభు దృష్టి పెట్టమన్నది నిజం. కాబట్టి నా ఫోకస్ అంతా ఇక్కడ ఉండాలి. అది ఎలా తీసుకుంటావు? అది విశ్వాసం వల్ల నీకు సాధ్యమవుతుంది. నువ్వు విశ్వసిస్తేనే అది సాధ్యమవుతుంది. నువ్వు విశ్వసించి దాన్ని నువ్వు ప్రాక్టికల్‌గా చేయకపోతే అది విశ్వాసం గాదు. ఇంతకుముందు కూడా మీకొక ఎగ్జాంపుల్ చెప్పాను. నమ్మకానికి, విశ్వాసానికి తేడా ఏంటి అని. నమ్మకం అనంటే ఏంటిది? బైబిల్‌లో యేసుప్రభు ఇలా చేశాడు, ఇన్ని అద్భుతాలు చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు ఇవన్నీ నమ్ముతున్నాం మనం. హ్మ్. చూసి నమ్ముతున్నాం. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? విశ్వాసం అంటే దాని డెఫినేషనే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అంటాడు. అదృశ్యమైన ఉన్నదానికి నేను రుజువైనది. విశ్వాసం అంటే ఏంటిదంటే, నమ్మకం అంటే ఏంటిది? నిజంగా మన జరిగిన వాటిని నమ్మడం. విశ్వాసం అంటే జరగకుండా మనం చూడని వాటిని, అదృశ్యంగా ఉన్న వాటిని, ఇన్విజిబుల్‌గా ఉన్న వాటిని ఆ! విశ్వసించడం. మనకు తెలీదు. ఏం జరుగుతుందో తెలీదు. అయినా మనం ఒక విశ్వాస ప్రయాణం చేస్తాం. దాన్ని విశ్వాసం అంటారు. మీకు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను గుర్తుందా? నయగరా ఫాల్స్ గురించి. నయగరా ఫాల్స్ మీద ఒక వ్యక్తి ఛాలెంజ్ చేశాడంట. ఇటువైపు నుండి అటు రోప్ కట్టేసుకొని నేను ఇక్కడ నుండి అటు దాటుతానని ఛాలెంజ్ చేస్తే చాలామంది జనాలొచ్చారు. పత్రికా విలేకరులందరూ వచ్చారు. మీడియా వచ్చింది. ఆయన నిజంగానే అనుకున్నట్టుగా జనాలు చూస్తుండగానే ఈ రోప్ మీద ఇటు నుంచి అలా నడిచాడంట. నడిచి అందరిని అడుగుతున్నాడంట. నేను రోప్ మించెల్లి నడిచానని నమ్ముతున్నారా అంటే అందరం నమ్ముతున్నాం, నమ్ముతున్నాం అన్నారంట. నమ్మకపోవడానికి ఏంది మీ కళ్ళ ముందే జరిగింది కాబట్టి నమ్ముతున్నాం అన్నారంట. అప్పుడు అన్నాడంట అయితే నా మీద ఒక 60 కిలోల బ్యాగ్ ఒకటి పెట్టండి. నేను అటువైపు నడిచి చూపిస్తా అంటే, అటునుంచెళ్ళి మళ్ళీ 60 కిలోల బ్యాగ్ తీసుకొని ఇటువైపు నడిచాడంట. ఇప్పుడు నమ్ముతున్నారంటే, అందరూ నమ్ముతున్నాం. అరె భలే! అసలు మామూలు విషయం గాదు. నువ్వు 60 కిలోల వెయిట్‌తో గూడా నడుస్తున్నావు. చాలా గ్రేట్ అన్నారంట. చప్పట్లు కొడుతున్నారు అందరూ. సరే మంచిది అని 60 కిలోల బ్యాగ్ దింపేసి, సరే ఇప్పుడు రండి. ఎవరైనా ఒకరు నన్ను నేను నా 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 వీపుకి కట్టుకుంటాను. ఎవరైనా ఒకరు ముందుకు రండి. నేను అటువైపు నడుస్తానన్నాడంట. ఎవ్వరు రావట్లే. అంటే ఆయన సామర్థ్యం చూసి గూడా, ఆయన చేయగలుగుతాడని తెలిసి గూడా, ఎవరు ముందుకు రావట్లే ఆయన వీపు మీద కట్టబడడానికి. అంటే కట్టుకోవడానికి. అటువైపు నడవడానికి. అంటే నమ్మడం వేరు. విశ్వాసం అంటే ఏంటిది అంటే, అది ప్రాక్టికల్. విశ్వాసం అనేది క్రియతో కూడిందంటాడు. విశ్వాసము క్రియ లేకపోతే అది మృతం. నువ్వు నడిచి చూపించాల. నువ్వు జీవించి చూపించాల విశ్వాసం అంటే. అది గదా నీకు విజయం ఇచ్చేది. నువ్వు ఆగిపోతే నీకు విజయం రాదు. నడిస్తే విజయం వస్తది. విశ్వాసంతో నువ్వు అడుగు ముందుకేయాలి. యెస్. నాకు ప్రభువు ఉన్నాడు. నాకు ప్రభువు ఇచ్చినటువంటి వాగ్దానం నా జీవితంలో ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మా అందరి జీవితంలో ప్రభువు ఒక గొప్ప వాగ్దానం చేశాడు. తిరిగి రాబోతున్నానని చెప్పాడు. ఆ! మాకు పరలోకమందు స్థలాలు నిర్మిస్తానని చెప్పాడు. పైనున్న వాటిని వెతుకుమన్నాడు. భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దన్నాడు. భూమి మీద ధనం కూర్చుకోవద్దన్నాడు. ఇక్కడ ధనం కూర్చుకుంటే ఆ! చిమ్మెట పడతది, తుప్పు పడతది, దొంగలు కన్నమేసి దొంగిలిస్తారన్నాడు. మా మనస్సు, మా హృదయము, మా కళ్ళు ఆ! దేని మీద పెట్టుకోవాలో ప్రభు క్లియర్‌గా చెప్పాడు. మేము ధనం పట్ల వ్యామోహం ఉంటే క్రీస్తుకు దగ్గర కాలేమని చెప్పాడు. క్రీస్తుకు దాసులం కాలేమని చెప్పాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని చెప్పాడు. సో, కాబట్టి ఈ లోకంలో మేము వీటి ఎనకాల పరిగెత్తకూడదు. మాకు కావాల్సింది పైనున్న వాటిని వెతకడం, పైనున్న క్రీస్తుని వెతకాలి. మరి ఈ ఈ రకమైనటువంటి జీవితం నీలోకి రావాలి అనంటే ఎలా సాధ్యమవుతుంది? నువ్వు విశ్వాసంతో నడవాలి. యెస్. ప్రభువుని సంపూర్తిగా విశ్వసించాలి. నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఈ లోకంలో నీకు శోధన ఉంటది. శరీరం నిన్ను శోధిస్తది. నీ కళ్ళు నిన్ను శోధిస్తాయి. జీవడమ్మం నిన్ను శోధిస్తది. లోకం నిన్ను శోధిస్తది. సాతాను నిన్ను శోధిస్తాడు. ఈ శోధనలన్నీ జయించడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే విశ్వాసం. ఆ విశ్వాసం అనేటువంటి కీ నీ దగ్గర ఉంటే, ఆ తాళపు చెవి నీకు ఇవ్వబడింది. దాన్ని వినియోగించుకుంటే నువ్వు ఈజీగా గెలుస్తావు. ఎందుకంటే ఆ విశ్వాసాన్ని కర్త క్రీస్తే, దాన్ని కొనసాగించేవాడు క్రీస్తే, దానికి నీకోసం విజయం ఇచ్చేవాడు కూడా క్రీస్తే. ఆమేన్. మరి ఆ క్రీస్తును నువ్వు దూరంగా ఉండి ఎలా విజయం సాధిస్తావు? మనం క్రీస్తుకు దగ్గర ఉన్నాం అనుకుంటున్నాం. కానీ తెలియకుండా దూరం అవుతున్నామండి. మీరు మనం పరిశీలించుకోండి ఒకసారి మనల్ని మనం ఎలా ఉన్నాం? ఎంత బలహీనంగా ఉన్నాం? హ్మ్. సో, రివైవల్ అంటే వీపర్ విజిలెంట్ ఇన్ స్పిరిట్ ఆత్మలో జాగ్రత్తగా ఉండుట. పేతురు రాస్తున్నాడు రివైవల్ మీద. బీ అలర్ట్ అండ్ ఆఫ్ సోబర్ మైండ్. యువర్ ఎనిమీ ద డెవిల్ ప్రోల్స్ అరౌండ్ అరౌండ్ ఎలా అంట? క్షమించండి ఒక్క నిమిషం. లైక్ ఎ రోరింగ్ లైన్.
సో రోరింగ్ లయన్ లాగా, గర్జించు సింహం వలె కదా. జాగ్రత్తగా ఉండండి, ఆత్మీయంగా మెలకువగా ఉండండి. ఎందుకు మెలకువగా ఉండాలా? తెలుగులో చదువుకుందాం. నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారమై మెలకువగా ఉండాలి. ఎందుకు మెలకువగా ఉండాలంట? మీ విరోధి నా అపవాది గర్జించు సింహం వలె ఎవనిని మింగుతున్నా అని వెతుకుచూ తిరుగుచున్నాడు అంట. నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారమై మెలకువగా ఉండాలి. ఉందా? మెలకువగా ఉంటున్నావా? సాతానికి అవకాశం ఇవ్వద్దు అంటున్నాడు. ఎందుకంటే వాడు మనం పడిపోవడం ఇష్టం, మన బలహీన పడిపోవడం ఇష్టం, మనల్ని ఏదో రకంగా దేవునికి దూరం చేయడం ఇష్టం. అందుకే గర్జిన సింహం వల్ల మృంగుతున్నా ఎదురు చూస్తున్నాడు, వెతుకుతున్నాడు అంట, తిరుగుతున్నాడు ఎవరు దొరుకుతారా అని. మరి నువ్వు అవకాశం ఇస్తున్నావు అతనికి దొరకడానికి? అర్థమవుతుందా అండి? అందుకంటే నిబ్బరమైనటువంటి బుద్ధి, స్థిరమైనటువంటి బుద్ధి. ఉం? గుండె నిబ్బరం చేసుకొని, రాయి అంటే గట్టిగా ఉండడం అనమాట, స్థిరంగా ఉండటం. కదల్చకూడదు. మనం చిన్న చిన్న శోధనలకి, సాతాను పెట్టే శోధనలకి మనం లొంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దానికి దానికి మన బలం ఏంటి అంటే విశ్వాసమే. జాగ్రత్తగా ఉండాలి. అందుకే మెలకువగా ఉండాలి. మెలకువ అనేది ఇది ఆత్మ సంబంధమైన మేల్కొలుపు గురించి మాట్లాడుతున్నాడు. అంటే నిద్రపోయే శరీర సంబంధమైన నిద్ర గురించి ఇక్కడ మాట్లాడట్లా. మెలకువ అనేది స్పిరిచువల్ అవేకెనింగ్ చూసాం కదా ఇంతకుముందు మనం ఇంట్రడక్షన్లో పర్యాయ పదాలు చూసాం, సినోనమిస్లో చూసాం. సో స్పిరిచువల్ రివైవల్ అనేది, స్పిరిచువల్ రివైవల్ లీడ్స్ టు అలర్ట్నెస్ అగెన్స్ట్ సిన్ అండ్ ఎనిమీ అటాక్స్. ఆత్మీయ పునరుద్ధరణ లేకపోతే పునరుజ్జీవనం అంటే ఏంటిది? పాపానికి మరియు శత్రు యొక్క దాడి విషయంలో మనం ఏం చేయాలంట? జాగ్రత్తగా ఉండటం, అలర్ట్గా ఉండటం. ఎందుకంటే మనల్ని పాపము కానీ శత్రు కానీ ఏదో రకంగా మనల్ని పడిపోవాలని, మనల్ని పడగొట్టాలని చూస్తూ ఉంటారు. ఇది అన్యులు మన గురించి తప్పుగా మాట్లాడుకునేటువంటి, మనల్ని ట్రోల్ చేసే అవకాశం ఇక్కడ ఇవ్వకూడదు అన్యులకి. క్రైస్తవులు అంటే పాపులు రాయగలవు, వాళ్ళు పాపానికి లైసెన్స్ తెచ్చుకున్నారు అంతేగా. వాళ్ళు పాపం చేస్తూ ఉంటారు, యేసుప్రభు ఎంత పాపం చేసినా క్షమిస్తూ ఉంటాడు, ఇక వీళ్ళకి అలవాటు పాపం చేయడము ఇలా అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. అలా అయిపోయింది మన పరిస్థితి. ఆ అవకాశం ఇవ్వకూడదు. నేను ఒక పోస్ట్ పెట్టాను, ఎంతమంది చూశారో నాకు తెలియదు కానీ, ఎంత బాధ కలిగించే విషయమో తెలుసా అండి? ఎంత దౌర్భాగ్యకరమైన స్థితిలో తెలుసా అండి? ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారండి. నేను కూడా మీకు అవన్నీ పెట్టాను, లింక్స్తో పాటు పెట్టాను. అమెరికాలో ప్రొటెస్టెంట్ క్రైస్తవులు మోర్ దెన్ 53% ఎక్కువ ఉన్నారు. విడాకులు తీసుకోవడంలో 53% ప్రొటెస్టెంట్ క్రైస్తవులు ఉన్నారు ముందు వరుసలో. ఎంత దారుణమైన విషయం! ఇండియాలో కూడా అండి, ఇండియాలో ఉన్నతమైన స్థాయిలో క్రైస్తవులు ఎక్కువ, 7.6 పాయింట్ చేంజ్ ఉన్నారు పర్సెంటేజ్ 1000కి. కానీ అదే వేరే మా మతస్థులు 3.5, 3.4 అలా ఉన్నారు. ఎంత దారుణం! డబుల్ ఉన్నారు మరి క్రైస్తవులు. అదేంటండి? ఎందుకు అది సీరియస్ విషయమో తెలుసా మీకు? అసలు క్రైస్తవ్యంలో విడాకుల ప్రస్తావన ఉండదు. దేవునికి అసహ్యమైనటువంటి క్రియ. అలాంటిది మనం విడాకులు ఎలా దూరం ఉంటున్నారు? చాలా నా కళ్ళ ముందే కదలాడుతున్నాయి చాలా కుటుంబాలు. భార్యాభర్తలు సరిగా ఉండకపోవడం, మెకానికల్గా ఉండడం, లేదంటే దూరంగా ఉండడం, కొంతమందిగా అంటే ఏకంగా విడాకులు తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎంత దారుణమైన విషయాలండి ఇవన్నీ! అంటే జాగ్రత్తగా ఉండట్లే ఇవన్నీ. మరి దుష్టుడు మనల్ని శోధిస్తున్నాడు, మనల్ని దేవుని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా ఆ దెబ్బ మనకు వివాహం మీద కూడా వేస్తాడని చాలా మందికి ఆ మెలకువ లేదు. చిన్న విషయం కాదండి ఇది. అందుకే నాకు ఫ్యామిలీ సెమినార్స్, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ మీద, అలాగే పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మీద నాకు ఎక్కువగా భారం పెరుగుతుంది. ఎందుకనంటే అవి చేయాలా, ప్రజల్ని మనం సిద్ధపరచాలి, కాపాడాలి దేవుని కొరకు. ఒక్కసారి జతపరచబడిన వాడిని ఏ మనుషుడు వేరు చేయకూడదు అంటే వీళ్ళని వేరు చేసుకుంటున్నారు. ఏ మనుషుడు అంటే ఆ మనుషుల్లో భార్య వస్తుంది, భర్త వస్తుంది కదా, వాళ్ళని వాళ్ళు ఎలా వేరు చేసుకుంటున్నారు? అది కూడా వాక్యవిరుద్ధమైనటువంటి విషయమే కదా. దుష్టుడు మనల్ని అనేక రకాలుగా శోధిస్తూ ఉంటాడు. అందుకే మనం ఎప్పుడు మెలకువగా ఉండాలి. చూడండి యాకోబు ఎంత బాగా రాస్తున్నాడు ఈ విషయంలో.
4వ అధ్యాయం 7, 8 వచనాలు. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతారంట. చూడండి, ఇక్కడ కూడా సందర్భం ఏంటిది? ఇక్కడ కూడాము మన యొక్క శరీర సంబంధమైనటువంటి కోరికలు, ఆశలు మనకు యుద్ధాలు కలగడానికి, పోరాటాలు కలగడానికి కారణమవుతుంది అంటాడు. మీలో యుద్ధములు, పోరాటాలు దేని వల్ల కలుగుతున్నాయి? శరీర సంబంధమైన డిజైర్స్ వల్ల అంటాడు. మీ అవయవాల్లో నివసించే భోగేచ్ఛలుండే కలుగుతున్నాయి అంటాడు. తర్వాత నాకు ఇష్టమైన మాట ఏంటి తెలుసా? పౌలు యాకోబు రాస్తూ ఒక మాట అన్నాడు. ఏంటి అని అంటే, మనలో దేవుడు నివసింపజేసినటువంటి ఆత్మనంట ఇతరులు మత్సరపడినంతగా ఆపేక్షించిన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఇతరులు మనల్ని అసూయపడే అంతగా, జలసి ఫీల్ అయ్యేంతగా, మచ్చరం కలిగే అంతగా కోరికలు మనలో పుట్టిస్తాడని అడుగుతున్నాడు. అంత శరీర సంబంధ కోరికలు పుట్టిస్తాడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే? మరి ఎవరు పుట్టిస్తున్నారు ఇవి? నువ్వు నీ శరీరంలో ఉన్న అవయవాలు పుట్టిస్తుంటే దాన్ని సాతాను శోధిస్తున్నాడు. అందుకే అన్నాడు, నువ్వు దేవునికి లోబడి ఉండు. ఫస్ట్ నువ్వు దేవుని దగ్గర రా, ఆయనకు సబ్మిషన్ ఇవ్వు, ఆయన దగ్గర తగ్గించుకొని ఆయనకు లోబడి ఉండు. అప్పుడు నువ్వు అపవాదిని ఎదిరించు. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. చూడండి, అపవాది మన యొద్ద నుండి పారిపోతాడా? ఎవరు బలవంతులండి? మనలో ఉన్నవాడు శక్తివంతుడా? లోకంలో ఉన్నవాడు శక్తివంతుడా? మనలోనే ఉన్నవాడు కదా. లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు శక్తివంతుడైనప్పుడు మనం అపవాదిని ఎదిరించమంటున్నాడు. ఎప్పుడు ఆయన పారిపోతాడంట? దేవునికి లోబడి ఉండాలి మొదటి విషయం, అప్పుడు ఎదిరించు. నువ్వు దేవునికి లోబడకుండా ఎదిరిస్తే వాడు పారిపోడు. దేవునికి విధేయత చూపించకుండా, ప్రభుకు లొంగిపోకుండా అపవాదిని ఎదిరిస్తే మనం విజయం సాధించలేం. ఇక్కడ లోబడాలి, అప్పుడు ఎదిరించాలి, అప్పుడు వారిపోతాడు. సాతాను నిజంగా మనల్ని శోధిస్తాడు మాత్రం తప్పించి ఏం చేయలేడు. మనం ఎదిరిస్తే ఏం చేయలేడు. మనం దేవునికి లోబడినంత కాలం ఏం చేయలేడు మనల్ని. అది నువ్వు నమ్ముతున్నావా? అది విశ్వసిస్తున్నావా? ఆలోచించండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు ఎంతో మంది సాతాను తాకిడికి గురవుతున్నారండి. అతని శోధనలకు లొంగిపోతున్నారు. ఆయన శోధనలు పెడుతుంటే వాటిని అవునా తప్పదులే అని ఎంత పాజిటివ్గా వెళ్ళిపోతున్నారు తెలుసా? ఎంత ప్రమాదకరమైన స్థితిలో వెళ్ళిపోతున్నారు తెలుసా? ఎదిరించట్లేదు, దేవునికి లోబడట్లేదు. చాలా విషయాలలో, అది శరీర సంబంధమైన విషయాలు కావచ్చు, పాప సంబంధమైన విషయాలు, ఆర్థిక సంబంధం ఏదైనా కావచ్చు. మనల్ని శోధిస్తున్నటువంటి అనేకమైన విషయాలకి మనం లొంగిపోతున్నాం అనే విషయాన్ని మనం గ్రహించాలి. అప్పుడు ఉద్యమం ఎందుకు ఉంటుంది? లైఫ్లో జీవం ఎందుకు అనిపిస్తుంది? మనం ప్రతిదానికి లొంగిపోతూ ఉంటే. 4వది ఐఫర్ ఇన్స్పైర్డ్ బై ద వర్డ్. రివైవల్ ఎప్పుడు వస్తుంది తెలుసా? రివైవల్ అంటే ఏం తెలుసా? నువ్వు వాక్యం చేత ప్రేరేపించబడటం ద్వారా. వాక్యం నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుందా? చూడండి, ఎన్ని విషయాలు చూస్తున్నాం మనం. ఇవన్నీ కూడా మనం పునరుజ్జీవం చేసుకోవడానికి, పునరుద్ధరణ చెందడానికి కావాల్సినటువంటి కీస్ ఇవన్నీ కూడా, తాళపు చెవులు. ఇన్స్పైర్డ్ బై ద వర్డ్. నువ్వు వాక్యం చేత ప్రేరేపించబడు. నువ్వు అనేకుల చేత ప్రేరేపించబడుతున్నావు. నిన్ను అనేక మంది ప్రేరేపిస్తున్నారు. వాక్య విరుద్ధమైనటువంటి ప్రేరేపణలకు నువ్వు లొంగుతున్నావు. అది నీ ప్రాబ్లం. ఎందుకు బలహీనంగా ఉంటున్నావు? ఎందుకు ఆధ్యాత్మికంగా డల్గా ఉంటున్నావు? ఎందుకు ఆధ్యాత్మికంగా యాక్టివ్గా ఉండట్లేదు? ఎందుకు ఆధ్యాత్మిక విషయాల పట్ల నీకు ఉత్సాహం కలగట్లేదు? ఎందుకనంటే నీ ప్రేరేపణ, నీ ఇన్స్పిరేషన్ వర్డ్ కాదు, వరల్డ్. అర్థమవుతుందా? మనం వర్డ్ చేత ప్రేరేపించబడట్లే, వరల్డ్ చేత ప్రేరేపించబడుతున్నాం. దట్స్ ద ప్రాబ్లం. దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. చిన్న సమస్య కాదు, అది చాలా పెద్ద సమస్య. నువ్వు వాక్యం చేత ప్రేరేపించబడుతున్నావా? లోకం చేత ప్రేరేపించబడుతున్నావా? లోకం నేను ప్రేరేపిస్తుంది, దానికి లొంగుతున్నావు. లోకం అది ఇది ఎన్నో చెప్తూ ఉంటుంది నీకు. నీ మనసును పాడు చేస్తూ ఉంటుంది. నీ మనసు నేను పాడు చేస్తూ ఉంటుంది. నువ్వు మనసు చేత ప్రేరేపించబడుతున్నావు. మనసు నీ మీద, లోకం యొక్క ప్రభావం నీ మీద పడింది. సమాజం యొక్క ప్రభావం, చెడు ప్రభావం పడింది. మంచి ప్రభావం గురించి మాట్లాడదు. కానీ వాస్తవానికి నేను నడిపించాల్సింది వాక్యం. వాక్యము చేత నువ్వు ప్రేరేపించబడాలి. నిన్ను ప్రేరేపించాల్సింది వాక్యం. ఈ వాక్యం నన్ను ఇలా ప్రేరేపించిందని చెప్పగలగాలి. అందుకే అంటాడు మాట చూడండి, 2 తిమోతి 3:16-17. ఇంతకుముందు కూడా గుర్తు చేసిన, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండనట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం. ఫస్ట్ ఉపదేశించటం. ఉపదేశానికి వ్యతిరేకంగా వెళ్తే ఖండించాలి. ఖండించి దాన్ని తప్పు సరిచేయాలి. తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును అది ప్రయోజనకరమై ఉంది. చూడండి, వాక్యం నీకు ఎందుకు ఇవ్వబడింది? ఫస్ట్ నీకు ఉపదేశం దొరకాలి. వాక్యం ద్వారా ఉపదేశం తీసుకోవాలి. ఆ ఉపదేశానికి నువ్వు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఖండించబడాలి. ఆ ఖండించిన తర్వాత నువ్వు చేసినటువంటి ఆ తప్పును దిద్దుకోవాలి క్రీస్తులో వాక్యానుసారంగా.
సో అప్పుడంట కంటిన్యూగా అది నీతి అందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనది, ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్. అప్పుడు నువ్వు నీతిలో ఎదుగుతా ఉంటావు. క్రీస్తు నీతిలో, దైవ నీతిలో నీ జీవితం అద్భుతంగా నిర్మించబడతా ఉంటది, కట్టబడతా ఉంటది. ఎప్పుడు? నువ్వు ఇవి జరిగినప్పుడు. ఈ 4 ఉన్నాయి. కేవలం బోధ ఒకటే కాదు. బోధతో పాటు నువ్వు తప్పు చేసినప్పుడు ఖండించబడాలి. తప్పు దిద్దుకోవాలి. హ్మ్. తర్వాత అది నీతి యందు శిక్ష చేయబడాలి. సో, వాక్యం వింటున్నప్పుడు నీకు ఇన్‌స్పిరేషన్ కలుగుతుంది. అవునా? పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక ప్రేరేపణ ఇస్తాడు. లోపల ఉన్నటువంటి ఆత్మదేవుడు వాక్యం వింటున్నప్పుడు నీ హృదయంలో ఒక ప్రేరేపణ ఇస్తాడు. దానికి లొంగాలి. ఆ ప్రేరేపణ నువ్వు తీసుకోవాలి. యెస్. నీ హృదయాన్ని అది తాకుతుంది. ఆ తాకినప్పుడు దానికి నువ్వు విధేయత చూపించాలి. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే, అది తాకినప్పుడు ఎమోషనల్ అవుతున్నావు. మెసేజ్ అంతా అయిపోయినంగానే, లేకపోతే ఫెలోషిప్ అంతా అయిపోయినా మళ్ళీ వెనకెళ్ళిపోయేసరికి అది మర్చిపోతున్నావు. నీ హృదయానికి తాకిందనే విషయాన్ని గుర్తుంచుకోవట్లేదు. నేనిప్పుడు ఈరోజు మార్చుకోవాలనేటువంటి విషయం మీద నువ్వు ఫోకస్ చేయట్లేదు. మళ్ళా రొటీన్ అయిపోతున్నావు. నీ లైఫ్‌లో ఆహ్, కామన్ అయిపోతున్నావు. సహజంగా అయిపోతున్నావు. అందుకే నీలో మనలో ఆ జీవం కనిపించట్లేదు. మనలో ఆ ఉజ్జీవం రావకపోవడానికి కారణం అదే. వాక్యానికి లోబడకపోతే ఏం చేస్తాం? యాకోబులో చూసినట్టుగా కేవలం వింటే ప్రయోజనం లేదు కదా! వినువారు మాత్రం వింటే ఏం ప్రయోజనం? దాని ప్రకారం ప్రవర్తించినంత వరకు లేఖనం వల్ల నీకు ప్రయోజనం చేకూర్చబడదు. ప్రయోజనకరమైంది ఎప్పుడు? నువ్వు పాటించినప్పుడు అది నీకు ప్రయోజనకరం అంటాడు. హ్మ్. చూడండది. అన్నిటికి ప్రయోజనకరం. నీకు ఉపదేశించుటకు ప్రయోజనకరం. నిన్ను ఖండించుటకు ప్రయోజనకరం. నీ తప్పు దిద్దుటకు ప్రయోజనకరం. నిన్ను నీతి అందు శిక్ష చేయుటకు ప్రయోజనకరం. ప్రయోజనకరమైనది లేఖనం. అందుకే నువ్వు విని దాన్ని పాటించకపోతే అది నిష్ప్రయోజనం అవుతుంది అంటాడు యాకోబు అందుకే. యాకోబు మరో కోణంలో రాస్తున్నాడు. నువ్వు విని దాని ప్రకారం జీవించకపోతే ఆ వాక్యము నీ జీవితంలో నిష్ప్రయోజనం అవుతుంది. మరి లోబడుతున్నావా? దేవుడు నీతో అనేక సార్లు మాట్లాడుతున్నాడు గదా! నీ హృదయంతో మాట్లాడుతున్నాడు గదా! నీకు ముక్కుసూటిగా నీతో చాలా సార్లు మాట్లాడుతున్నాడు. అయినా నువ్వు వింటున్నావా? ఒకసారి ఆలోచించుకోండి, పరిశీలించుకోండి. హ్మ్. ఎ రివైవ్డ్ హార్ట్ ఫైండ్స్ ఫ్రెష్ ప్యాషన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హ్మ్. పునరుజ్జీవనం పొందేటువంటి హృదయం అంట వాక్యములో ఎప్పుడు కూడా దేవుని వాక్యములో ఆ! ఫ్రెష్ ప్యాషన్ కలిగి ఉంటాడంట. నూతనమైనటువంటి ఆ! ఆవేశం కలిగి ఉంటాడంట. నూతనమైనటువంటి ఆ! ఉత్సాహం కలిగి ఉంటాడు. మరి నీకు నూతన ఆవేశం కలగట్లేదు అనంటే నువ్వు వాక్యాన్ని ఎలా తీసుకుంటున్నావు? వాక్యాన్ని ఎలా చేస్తున్నావు నువ్వు ఒకసారి ఆలోచించు. ఎంత అద్భుతంగా ఉంటదండి వాక్యం గురించి ఏమని మాట్లాడతాం? రోజంతా మాట్లాడుకోవచ్చు. అన్నున్నాయి వాక్యం మీద. ఒక్క 119 కీర్తనలకెళ్తే వాక్యం మీద ఎన్ని మాటలుంటాయో చూడండి. అన్ని వచనాలుంటాయి దాదాపు 176 అన్ని వచనాలు మనం చూస్తూనే ఉంటాం వాక్యం మీద ఎన్ని మాటలు. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది. నా త్రోవకు వెలుగై ఉన్నది. మనందరికి తెలిసిన మాటలేగా. కానీ దాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నావా? దేవా! నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. ఇన్‌స్పిరేషనల్ వర్డ్స్. వాక్యం నిన్ను ప్రేరేపిస్తది. తప్పు చేయకుండా ఉండడానికి ప్రేరేపిస్తది. నువ్వు ఏ దారిలో నడవడాలో నీకు నేర్పిస్తది వాక్యం. అందుకే నువ్వు చేత కాదు, వర్డ్ చేత నువ్వు ఇన్‌స్పైర్ కావాలి. లోకం చేత కాదు. నువ్వు వాక్యం చేత ఎంతకాలమైతే ఇన్‌స్పైర్ అయితావో, నీ జీవితం 10 మందికి వెలుగుకరంగా మారుతా ఉంటది. నువ్వు పునరుజ్జీవనం కలిగి జీవిస్తావు. పునరుద్ధరణ కలిగి జీవిస్తావు. నీ జీవితంలో ఉజ్జీవం కనిపిస్తా ఉంటది. హ్మ్. ఫైర్ అంటారు కొంతమంది. ఫైర్ అంటే ఆ కొద్ది సెకండ్‌లు ఉద్రేకంతో ఊగే ఫైర్ కాదు ఇది. నిజమైనటువంటి ఫైర్ ఉంటది నీ లోపల. దేవుని కోసం బ్రతకాలనే తీవ్రమైన కాంక్ష ఉంటదన్నమాట ఫైర్ అంటే. ఫైర్ అంటే అప్పుడప్పుడు ఉద్రేకంతో ఊగే ఫైర్ కాదు. అది కాదు నిజమైన ఫైర్. నిజమైన ఫైర్ అంటే నిస్వార్థంగా దేవుని కోసం బ్రతకాలనేటువంటి తీవ్రమైన కాంక్ష పుట్టిస్తది. అది నిజమైన ఫైర్. పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా జీవించాలి, ప్రభు కొరకు, రాజ్యం మహిమ కొరకు, క్రీస్తు సంఘానికి క్షేమం కలిగించుట కొరకు నువ్వు జీవిస్తావనేటువంటి తీవ్ర తపన నీలో కనిపిస్తది. అది ఫైర్ అంటే. అది రావాలా. ఆ రివైవల్ నీ లోపల ఉండాలి. ఆ రివైవల్ హార్ట్ నీకు కావాలి ఈరోజు. హ్మ్. ఐదోది విజన్ ఫ్రమ్ గాడ్. రివైవల్ అంటే ఏంటో తెలుసా? దేవుని దర్శనం అది. సో, ప్రొవర్బ్స్ సామెతలు 29:18 అంటున్నాడు. వేర్ దేర్ ఈస్ నో విజన్ ద పీపుల్ పెరిష్ అంటున్నాడు. దేవుని దర్శనం ఎక్కడైతే ఉండదో, దర్శనం లేకపోతే ప్రజలు నాశనం అయిపోతారు తెలుసా అండి. మనకంటూ దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఎందుకోసం బ్రతకాలో దేవుడు మనకు నేర్పించాడు. మన దర్శనం.
చాలా శ్రేష్టమైనది, ఉన్నతమైన దేవుడు మనకి ఇచ్చినటువంటి దర్శనం. ఉం? సో సామెతలు చూస్తాం, దేవోక్తి లేని యెడల, విజన్ అంటే ఇక్కడ దేవోక్తి అంటే వాక్యము అనే అటువంటి భావజాలంతో కూడా వాడాడు. ఆ జనులు కట్టు లేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించి వారు ధన్యుడు అంటాడు తెలుగులో. ఇలా ఉంది. అంటే దేవుని యొక్క వాక్కు లేకపోతేనంట ఏమవుతుందంట? జనులు కట్టులేక తిరుగుతారు, ఇష్టానుసారంగా తిరుగుతారు, స్వేచ్ఛ దుర్వినియోగం చేసుకుంటారు. బోధ లేకపోతే ప్రమాదం. బోధ అనుసరించి నీ జీవితాలు నడిపించేటువంటి వ్యక్తులు లేకపోతే ప్రమాదం. నీకు దేవుడు దర్శనం అంటే ఏంటి? దేవుని సరైనటువంటి మార్గం గురించి మాట్లాడుతున్నాం. నీకు దేవుని సరైన మార్గం తెలియకపోతే నువ్వు ఎటుపడితే అటు జీవిస్తావు. నీ జీవితానికి అర్థం ఉండదు. నువ్వు సమయాన్ని ఇష్టానుసారంగా గడుపుతావు. ప్రతిదీ నువ్వు ఇష్టానుసారంగా, నీ శక్తిని ఇష్టానుసారంగా దుర్వినియోగం చేస్తావు. నీకు దేవుడు ఇచ్చినటువంటి సంపదను కూడా నువ్వు ఇష్టానుసారంగా దుర్వినియోగం చేసుకుంటావు, ఖర్చు పెట్టేస్తావు. కానీ అదే నీకు దేవుడు ఎందుకు బ్రతికించాడు, ఎందుకు నేను రక్షించుకున్నాడు అనే దర్శనం నీకు తెలిస్తే, ఆ మార్గం నీకు తెలిస్తే, ఆ మార్గం వైపు నువ్వు నడిపించబడితే నువ్వు ధన్యుడిగా జీవిస్తావు. ఆ వాక్యానుసారంగా నువ్వు అప్పుడు నడుచుకుంటావు. నీకు దిశానిర్దేశం ఉంది. ఒక దిశానిర్దేశం నిజమైన నాయకుడు, ఆత్మసమైన నాయకులు మాత్రం మీకు ఇవ్వగలుగుతారు. దేవుని వాక్యం ద్వారా నీకు దిశానిర్దేశం చేయబడుతుంది ఎందుకు బ్రతకాలనేది. జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాదు, తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలని లేఖనాన్ని ప్రతిక్షణం గుర్తు చేసుకోవాలి. నా బ్రతుకు దేవుని కొరకు, నా బ్రతుకు క్రీస్తు కొరకు. నేను ఇక్కడ భూమి మీద ఉందే దేవుని కొరకు. ఎందుకు ఎందుకు నేను ఆయన కోసం బ్రతకాలంటే క్లారిటీ ఇస్తున్నాడు, బలమైన కారణం చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టాడు. అందుకే జీవించే వారికి మీద తమ కొరకు కాదు, మన నిమిత్తం ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాని కొరకు జీవించాలి. ప్రాణము ఆయన పెట్టిన భిక్ష. ఆయన మన కొరకు, మన పాపముల కొరకు మరణించి తిరిగి లేవడం ద్వారా ఇప్పటికి మనం ఇలా ఉన్నాం. మనం రక్షించబడ్డాము, ఈ కృపలోకి వచ్చాము. ఇప్పుడు ఈ జీవితం ఎవరిది? క్రీస్తుది కదా. మరి ఇప్పటికి నీకు అర్థం కాలేదా ఈ జీవితం క్రీస్తుదని? ఎందుకు ఆయన కోసం మనం బ్రతకట్లేదు? ఆ యొక్క దర్శనం, ఆ యొక్క విజన్ నీకు ఇవ్వబడింది ఆల్రెడీ. ఎందుకోసం బ్రతకాలనేటువంటి దర్శనం నీకు ఇవ్వబడింది. ఎందుకోసం బ్రతకాలనేటువంటి గమ్యం నీకు చూపించబడింది. ఆ మార్గం నీకు తెలుసు. పైన క్రీస్తుని వెతకాలని నీకు తెలుసు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదని నీకు తెలుసు. కొలస్తిలో నిజంగా నువ్వు క్రీస్తు కూడా లేపబడిన వాటి పైన వాటిని వెతకమంటాడు పౌలు. మరి నువ్వు లేపబడితే నీ దృష్టికోణం ఎక్కడ ఉండాలి? నీ ఫోకస్ ఎక్కడ ఉండాలి? నీ చూపు ఎక్కడ ఉండాలి? పైన క్రీస్తు మీద కదా. మరి అదేనా నీ టార్గెట్? అదేనా నువ్వు రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది? ఆలోచించండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎంతకాలం డల్గా ఉంటాం, సంఘాలను బలహీనపరుస్తాం. సమయం ఆసన్నమైంది, ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఇంకెక్కువగా మనం జీవం కలిగి జీవించాలి, ఎక్కువగా ఆసక్తి కలగాలి, ఎక్కువ జీలు ఉండాలి మన లోపల. క్రీస్తు కొరకు బ్రతకాలనే తపన ప్రతి క్షణం పెరగాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని దానికోసమే బ్రతికేలా ప్రేరేపించాలి. ఆ దర్శనమే మనల్ని నడిపించే విధంగా క్రీస్తు కొరకే నువ్వు బ్రతకాలి అనే ప్రతి సమయం నుంచి, ప్రతి మూల నుండి మనకు ఆ స్వరం వినిపించాలి. మన తోటి సహోదరులు అలాగే ఉండాలి, మనం కూడా వారికి అలాగే ఉండాలి. బ్రదర్, మనం దీనికోసం బ్రతకాలి. దేవుడు తన కోసం బ్రతకడానికి ఎన్నుకున్నాడు. నువ్వు క్రీస్తు అన్నది మనం నూతన సృష్టి, మనం న్యూ క్రియేషన్. మనం పాత క్రియేషన్ కాదు, ఓల్డ్ క్రియేషన్ కాదు, మన పాత సృష్టి కాదు, మనం ఒక కొత్త సృష్టి. పాత గతించిపోయినప్పుడు మనం నూతనమైపోయినాం. కాబట్టి నూతనంగా బ్రతుకుదాం, నూతనంగా జీవించుదాం అనేది క్రైస్తవుల ప్రతి కలయికలో, ప్రతి దగ్గర ఉండి ఆ స్వరం మనకు వినిపించాలి. ఆ దర్శనం మనకు కనబడాలి. మన బ్రతుకు యొక్క ఉద్దేశం అర్థం కావాలి, తెలియాలి, ఎందుకోసం బ్రతకాలనేది. అప్పుడు కదా మనం జీవం కలిగి జీవిస్తాం. అప్పుడు కదా మన నుంచి చూస్తే ఇతరులు ధైర్యం వస్తుంది, వావ్ అనిపిస్తుంది. మన నుంచి ఇతరులు బలహీనలు నేర్చుకుంటారు. అబ్బా, ఈ అన్నలాగా మనం బ్రతుకుతాం, ఈ అక్కలాగా బ్రతుకుతాం, ఈ చెల్లిలాగా బ్రతుకుతాం. మనమందరం కదా ఇందుకోసమే కదా ప్రభు మన కోసం ప్రాణం పెట్టింది అనేది. అది రివైవల్ అంటే. ప్రార్థన చేస్తున్నాను, ప్రతిరోజు ప్రార్థన చేద్దాం, ఆ రివైవల్ కోసం ప్రార్థన చేద్దాం, జీవించుదాం, పురికొల్పుకుందాం, ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం. డల్గా మాత్రం అస్సలు ఉండకండి దయచేసి. అది క్రైస్తవ జీవితానికి చాలా ప్రమాదం. స్పిరిచువల్ డల్నెస్ అనేది చాలా ప్రమాదం. ఆత్మీయ మేలుకొలుపు లేకుండా డల్గా ఉండటం, నిరుత్సాహం అనేది చాలా ప్రమాదం క్రైస్తవ జీవితాలకి. చూడండి, ఈ రివైవర్డ్ క్రిస్టియన్ సీక్స్ అండ్ ఫాలోస్ గాడ్స్ విజన్ ఫర్ లైఫ్ అండ్ మినిస్ట్రీ. పునరుద్ధరణ క్రైస్తవుడు, పునరుజ్జీవన క్రైస్తవుడు అంట దేవుని యొక్క
ఏం వెతుకుతాడంట? దైవోక్తిని వెతుకుతాడు, దేవుని యొక్క దర్శనాన్ని వెతుకుతాడు. ఎందుకంట జీవితం కొరకు, పరిచర్య కొరకు నేను ఎందుకోసం బ్రతకాల, దాన్ని వెతుకుతాడు, దాన్ని అనుసరిస్తాడు. మరి నువ్వు అదేనా? నీ ప్రయాణం అదేనా? నీ జీవితంలో అటువైపే నీ ప్రయాణం కొనసాగుతుందా? నీకు అర్థమవుతుందా? ఒకసారి ఆలోచించండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆరోది అవేకనింగ్ హార్ట్స్, హృదయముల జాగృతి. హృదయాన్ని జాగృతి పరుచుకోవాలా, నిన్ను మేలుకొలుపుకోవాలి, నీ హృదయాన్ని మేలుకొలుపుకోవాలి. ఇంతకుముందు చూసిందేమో సాతాను నుంచి మనం ఎలా మేలుకొలుపువాడు ఉండాలి, నిబ్రమైన బుద్ధి కలిగి ఎలా జాగ్రత్తగా ఉండాలని చూసాం. ఇప్పుడు హృదయాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎఫ్ఎస్సి 5:14 చాలా అద్భుతంగా చెప్తుంది. వేకప్ స్లీపర్. బాగుంది, తెలుగులో చదువుతాం మనం. చూడండి, అందుచేత నిద్రించుచున్నాను మేల్కొని మృతుల నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించున్నానని చెప్పుచున్నాడు. లే, ఇంకా నిద్రావస్థలో ఉన్నాం. ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నామో తెలుసా ఈరోజు? మనం మొబైల్ అనేటువంటి అత్యద్భుతమైనటువంటి పరికరంలో నిద్రావస్థలో ఉన్నాం. మొబైల్ తప్పు కాదు, టెక్నాలజీని తప్పు పట్టడానికి ప్రయత్నం చేయట్లేదు. కానీ మొబైల్ అనేటువంటి దాన్ని మనం సరిగా వినియోగించుకోవట్లేదు, సమయాన్ని వృధా చేస్తున్నాం తెలియకుండానే. ఎఫ్ఎస్సి 5:10 దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు జాగ్రత్తగా ఉండమంటాడు. దినములు చెడ్డవి. అక్కడ పౌలు ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, దినములు చెడ్డవి, నువ్వు ఆత్మయందు ఏమన్నాడు? మద్యంతో మత్తులై ఉండకుండా ఆత్మయందు తీవ్రత కలిగి ఉంటాడు, ఆత్మ చేత నడిపించబడు, ఆత్మ చేత నింపబడి ఉండమంటాడు. అంటే ఆ కాలంలో కొంతమంది మద్యం చేత నడిపించబడుతున్నారంట. అందుకని నువ్వు నడిపించబడాల్సింది, నేను లీడ్ చేయాల్సింది మద్యం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు అందుకే ఆత్మపూర్ణుడవై ఉండు, ఆత్మచేత నింపబడి ఉండు, అప్పుడు నువ్వు ఆత్మచేత నడిపించబడతావు అంటున్నాడు. ఎస్, ఈరోజు మనం ఆత్మచేత నింపబడడం అవసరం. నిద్ర నుండి మేల్కోవాలి, మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే మనం ఆత్మచేత మేల్కొల్పబడి ఉండటం అవసరం, ఆత్మీయంగా మేల్కొల్పబడి ఉండటం అవసరం. ఒకవేళ పౌలు మరి ఈ కాలంలో ఇలా రాసేవాడేమో, మొబైల్తో మత్తులై ఉండకుడి, ఆత్మపూర్లై ఉండుడి. ఎందుకంటే ఈరోజు చాలామంది మొబైల్తో మత్తులై ఉంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి గడియ. పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఎవరి మొబైల్ వాళ్ళు తెలియకుండానే సమయాన్ని వెచ్చిస్తున్నారు. కొంతమంది తెలియకుండానే అందులో ఆ ఊబిలోకి వెళ్ళిపోయారు. మేము మేము మొబైల్కి అడిక్ట్ అయిన విషయం కూడా చాలా మందికి అర్థం కావట్లేదు ఇప్పటికి. అందరూ అందరూ చాలామంది తెలియకుండానే దానిలో మంచి కోసం గడుపుతూ గడుపుతూ చెడు, అంటే అనవసరమైన సమయాన్ని వృధా చేసే విషయాలు కూడా గడుపుతున్నాం అందులో. ఒకసారి మీరు రీల్స్ ఇలా తిరిగితే అది మీరు తిప్పుతూనే ఉంటారు, ఒక గంట గంటన్నర వెళ్ళిపోతుంది అది ఈజీగా. అందులో ఏమైనా మంచి నేర్చుకుంటున్నామా అంటే అది కూడా ఉండదు. జ్ఞానం నేర్చుకుంటున్నావా, లేకపోతే ఉపయోగపడేది నేర్చుకుంటున్నావా, లేకపోతే ఒక 4 ఇంగ్లీష్ మాటలు నేర్చుకుంటున్నావా, ఏం నేర్చుకుంటున్నాం అనేది నిజంగా వృధా చేస్తున్నాము మన సమయాన్ని. సో అందుకే హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నీ హృదయం దేంతో నింపుకుంటున్నావు? ప్రభు అంటాడు, హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుందని. మన హృదయము దేంతో నింపుతున్నాం? ఇప్పుడు మనల్ని కూర్చొని ఒక గంట సేపు వదిలేస్తే ఏం మాట్లాడతారండి? నాకు తెలుసు మీరు ఏం మాట్లాడతారు, ఎందుకంటే మేము చాలాసార్లు అబ్జర్వేషన్ చేశాను. ఆత్మసమైన విషయాలు మాట్లాడుకుంటారా? వాక్యం గురించి మాట్లాడుకుంటారా? నో. నిజమే కదా? మిమ్మల్ని అందరూ 2 గంటలు వదిలేసినప్పుడు రూమ్లో ఏం మాట్లాడుకుంటారు? ఏదేదో మాట్లాడతారు, సోషల్ మీడియాలో ఉన్నాయి, అవునా? అందుకే మిమ్మల్ని ఫెలోషిప్ అయిపోయిన వెంటనే రూమ్లోకి ఎందుకు పిలుస్తానంటే వాక్యానుసారమైన విషయాలు మాట్లాడుకోవడానికి. మిమ్మల్ని అక్కడ వదిలేసిన మనకు భోజనం చేసిన వెంటనే విచిత్రమైన విషయాలు వినబడుతూ ఉంటాయి నాకు అప్పుడప్పుడు అక్కడ కూర్చొని. అందుకే వెంటనే రూమ్లోకి వచ్చేస్తాం మిమ్మల్ని పిలుచుకోవడం. చూడండి, మనకు తెలియకుండానే మన హృదయం నింపబడిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. మన హృదయం దేంతో నింపుకుంటున్నాం? ఆత్మీయ నిద్రావస్థలను మేల్కొని జ్ఞానం కలిగి ప్రార్థనాపూర్వకంగా నడుచుకోవాలి, ఆత్మ సంబంధంగా జీవించాలి, ఆత్మచేత నడిపించబడాలి. ఆత్మ పూర్ణత కలిగి జీవించడమే నిజమైనటువంటి రివైవల్. నిజమే, దినాలు అప్పటి నుంచే చెడ్డవే. మంచి దినం ఏముందండి? ఏముంది సోషల్ మీడియాలో? ఏమైనా మంచి విషయం ఉంటుందా? అస్సలు లేదు. అన్ని క్రైమ్సే, ఎక్కడ చూసినా ఏదో ఒక క్రైమ్ గురించే వింటున్నాం. చావులు, హత్యలు, ఆత్మహత్యలు, పాపము.
ఈ మధ్యలో ఇంకా యుఎస్ నుంచి ఒక భయంకరమైన విషయాలు బయటకు వచ్చాయి. అవి వింటేనే ఒళ్ళు గగురుపాటుగా ఏర్పడుతుంది. ఏం జరుగుతుందని సమాజంలో. పెద్ద పెద్ద మేధావులు, ఆ, రాజకీయవేత్తలు, బిజినెస్ మెన్, ఏం జరుగుతుంది సమాజం అంతా. అవి చూస్తున్న భయం వేసింది. ప్రభా, నువ్వు త్వరగా తీసుకెళ్ళి, లేదంటే అసలు ఎంత దారుణంగా ఉంది సమాజం. ఏమైపోతామో అని భయం కలిగింది అది చూస్తూ ఉంటే. ఏమైపోతాం, అసలు ఏముంటుంది? మంచికి, పరిశుద్ధతకి స్థానం ఎక్కడుంది? నీతికి స్థానం ఎక్కడుంది? అందుకే మనము నిజమైన క్రైస్తవులకి లోకం యోగ్యమైనది కాదంటది బైబిల్. అవునండి. ఎంతమంది ఈ లోకం యోగ్యమైనది అనుకుంటారో నాకు తెలియదు కానీ, నేను ప్రతి క్షణం ఫీల్ అవుతున్నాను, ఇది మనకు యోగ్యమైనది కాదు, ఇది మనకు సరైనది కాదు. ప్రభు వచ్చి తీసుకెళ్ళాలి వెంటనే. ఆయన పని ఉంది, పరిచర్య ఉంది కాబట్టి బ్రతుకుతున్నాం అంతే. ఆయన పని కోసం, పరిచర్య కోసం బ్రతకాలి. ఇక్కడ అంతకుమించి ఏం లేదు బ్రతకడానికి. క్రీస్తులాగా మారుతూ దినదినం మన బలహీనతలు జయిస్తూ ఆయన రాజ్యం కోసం, ఆయన సంఘక్షేమం కోసం బ్రతకడం. స్వార్థ ప్రకటన, సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించేటువంటి వాటికి నీ జీవితంలో ప్రాధాన్యత లేదంటే ఇక్కడ ఇక్కడ నిజంగా ఉండడం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎందుకున్నాం? ప్రభు కొరకు బ్రతకడానికి. అది కాకుండా నువ్వు ఇంకో దాని కోసం బ్రతుకుతున్నావు అంటే అసలు నీ బ్రతుకు వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు కదా. ఏడోది, లివ్ ఫర్ హిస్ గ్లోరీ. ఆయన మహిమ కొరకు జీవించుట. నిజమైనటువంటి రివైవల్ అంటే, నిజమైనటువంటి పునరుజ్జీవనం, పునరుద్ధరణ అంటే దేవుని మహిమ కొరకు జీవించడమే. ఆయన మహిమ కొరకు జీవించడం అంటే ఏంటో తెలుసా? ఊరికే ఆయనకు మహిమ రాదు. బైబిల్ ఎక్కడ కూడా ఆయన ఊరికే మహిమ వస్తుందని చెప్పలా. ఇది పెద్ద విషయం. ఆయన మహిమ తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు. ఒక క్రైస్తవుడు దేవుని మహిమ కొరకు బ్రతకాలంటే చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. మహిమ అంటే నువ్వు ఏదో స్తోత్రం స్తోత్రం స్తోత్రం, మహిమ మహిమ మహిమ, దేవునికి మహిమ కలుగును గాక అంటే రాదు. నువ్వు జీవించినంత వరకు, ఆయనకు ఎలా మహిమ వస్తుందో తెలుసుకొని బ్రతకనంత వరకు నీకు ఆయన నువ్వు మహిమపరచలేవు. ఏమన్నా చూడండి, యోహాను 15:5 ఆయన ద్రాక్షవల్లి నేను తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడే బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చూడండి, నాకు వేరుగా ఉండి ఏం చేయలేరని చెప్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఆయనకు వేరుగా ఉండి ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నామేమో బహుశా. అందుకంటే మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఎప్పుడు మహిమపరచబడతారంటే దేవుడు, మనం బహుగా ఫలించినాం. మరి మనం ఎప్పుడు బహుగా ఫలిస్తాం? క్రీస్తునందు నిలిచి ఉంటే గాని మనం ఫలించలేమంటుంది వాక్యం. మనం నిలిచి ఉండాలి, మన ఫలాలు ఫలించాలి, క్రైస్తవ ఫలాలు మన జీవితంలో కనిపించాలంటే క్రీస్తులో నిలిచి ఉండాలి. అప్పుడు మనం ఎంత ఎక్కువ ఫలిస్తే అంత ఎక్కువగా దేవునికి మహిమ వస్తుంది. అంటే మనం దేవునికి మహిమను పెంచట్లా, కానీ మన మంచి బ్రతుకు బ్రతకడం ద్వారా, మన జీవితంలో ఆత్మ సంబంధమైన ఫలాలు చూడడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఇదే విషయాన్ని కొండమీది ప్రసంగంలో యేసుప్రభు కూడా చెప్పాడు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, లోకానికి వెలుగై ఉన్నారు అంటాడు. పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్టు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయడి. 14, 15, 16, 17 ఎంత అద్భుతమైనది. మనల్ని అంటే చూసి అన్యులు దేవుని మహిమపరచాలంట. మన బ్రతుకును చూసి మహిమపరచాలి. మన ప్రవర్తన, మన మాట తీరును చూసి అన్యులు దేవుని మహిమపరచాలి. అది ఫలం అంటే. అక్కడ దాకా రావాలి మన ఫలం. మన లోకానికి వెలుగు, మనమే వెలుగు, మనమే చీకటి అంటే ఎలాగండి? మనం లోకానికి ఉప్పు. ఉప్పు అంటే ఏంటిది? ఉప్పు అనేది సారం అన్నమాట, సారాన్ని ఇచ్చేది. ఆ సారము ఫ్లేవర్ అంటాము, యాడెడ్ ఫ్లేవర్. అంటే ఆ ఫ్లేవర్గా ఉండాలి మనకి లోకానికి. రుచి. ఉప్పు లేకపోతే మనకు ఎలాగైతే ఉంటుందో సమాజానికి మనం అలా ఉండాలండి. ఉప్పులా ఉండాలి సమాజానికి. ఫ్లేవర్గా ఉండాలి, ఫ్లేవర్ ఉండాలి. సారం లేకుండా బ్రతుకొద్దు క్రైస్తవుడు, సారం కలిగి బ్రతుకమని చెప్తున్నాడు. ఈవెన్ మొదటి పేతురు 2:12 కూడా దీన్ని వినియోగించాడు. అన్యజనులు అంటే మనల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తారో ఆ విషయంలో దర్శన దినమున మన మీద అపనింద వేరు సిగ్గుపడి దేవుని మయపరిచినట్లు వారి మధ్యలో మీరు సత్ప్రవర్తన కలిగి జీవించండి అంటాడు. అన్యులంటే మన మీద నింద మోపితే కూడా అది నింద నిజం కాకూడదు అంటే, సిగ్గుపడాలంటే మన మీద పాయింట్అవుట్ చేసేవాడు. అలా బ్రతకమంటుంది క్రైస్తవ్యం. ఈరోజు అందరూ ట్రోల్ చేసే వాళ్ళని చూడండి, వాళ్ళు మోపే నిందలు నిజం అన్నట్టుగా ఉంటున్నాయి. నో నో నో, క్రైస్తవుని మీద మోపబడే ప్రతి నింద నిజం కాకూడదు.
సిగ్గుపడాలా, నిందించిన ప్రతి ఒక్కడు సిగ్గుపడేలా బ్రతకడం క్రైస్తవం. దేని ద్వారా జవాబు చెప్పమంటున్నాడు అండి? నోరు మించమంటున్నాడు. ఆ తర్వాత వచనం, ఇలాగూ మీరు అజ్ఞానుల నోరు మూయుట దేవుని చిత్తం, మూయించుట దేవుని చిత్తం. ఎలా? బ్రతుకు ద్వారా, నోటి మాట ద్వారా కాదు, వర్బల్గా కాదు, లైఫ్ స్టైల్ ద్వారా మనల్ని పాయింట్ అవుట్ చేసే వ్యక్తుల నోరు మూయించాలంట. ఏం ఛాలెంజింగ్ లైఫ్ అండి క్రైస్తవం అంటే! ఎంత ఛాలెంజింగ్ ఉంటుందో తెలుసా? ప్రతిదినం మనల్ని మనం ఎంత సిద్ధపరచుకోవాలి ఉంటుందో తెలుసా? మన మాట, మన ప్రవర్తన, అన్ని విషయాలలో, మన యాక్షన్స్, మన క్రియలు. అది క్రైస్తవం అంటే. అంత అలా జీవిస్తే నీ దగ్గర నుంచి వెళ్ళి ఆ రివైవల్ కనిపిస్తుంది ఖచ్చితంగా. ఏమున్నాడు రా భయ్, అంత ఇలా జీవిస్తున్నాడు భయ్ అని చెప్పుకోగలిగినటువంటి జీవితం మన దగ్గర నుండి కనిపించాల. మనలో క్రీస్తును చూడగలగాలి జనాలు. చూడండి, మహిమ ఎట్లా వస్తుంది? ఊరికే రాదు. నువ్వు మహిమ 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 అంటే మహిమ రాదు. దానికి తగినట్టు బ్రతుకుతే వస్తుంది, దానికి తగినట్టు జీవిస్తే వస్తుంది. ఎన్ని వచనాలు చూపించి ఇప్పుడే మనం ఒక 3-4 వచనాలు చూసాం. 5 యోహాను సువార్త 15వ అధ్యాయం అయితే 1 నుండి 8 వచనాలు అంతా అదే మాట్లాడుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13-14 నుంచి 15-16 వచనాలు అదంతా మాట్లాడుతుంది. మొదటి పేతురు 2వ అధ్యాయం మీరు 8 నుంచి 17 వచనాలు, దాదాపు 16 వచనాలు అదే మాట్లాడు. చూడండి ఎలా బ్రతకాలి సమాజంలో. మొదటి పేతురు 2వ అధ్యాయం ఇంకా ముందు నుంచి ఏం చూస్తాం? మొదటి నుంచేలో ఉంటుంది. మనం దేవుని గుణాశయములను ప్రచురం చేయ నిమిత్తం అంట ఏర్పరచబడిన రాజులైన యాజక సమయం. గుణాశయాలు ఎలా ప్రచురం చేయాలంటున్నాడు? అలా వర్బల్గా చెప్పట్లే, లైఫ్ ద్వారానే. కిందంతా చూస్తే వర్బల్గా ఉండదు. ఆఫ్ కోర్స్ వర్బల్గా చెప్పాలి, కానీ లైఫ్ లేనప్పుడు వర్బల్గా చెప్తే ఎవరు నమ్మరు కదా. ఓ మా దేవుడు ఇంత పరిశుద్ధుడు తెలుసా, మా దేవుడు అంత పరిశుద్ధుడు, మీ దగ్గర ఎవరికైనా ఉన్నాడా అని మనం అన్నిలను ప్రశ్నిస్తాం. మరి అది రైటేనా? మా దేవుడు పరిశుద్ధుడు అంటే అది ఎక్కడ కనిపించాలా? మన జీవితంలో కనిపించాలా పరిశుద్ధత. అది కనిపించకుండా మా దేవుడు పరిశుద్ధుడు అంటే ఎంత పరిశుద్ధుడో తెలుసా అంటే ప్రయోజనం ఏంటండి? అలా జీవించకుండా ఆయన ఆజ్ఞాపించాడు కదా, నేను పరిశుద్ధుడు అయిన ప్రకారం మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు కదా. దానికి లోబడకుండా, అలా జీవించకుండా చెప్పుకుంటే సరిపోతుందా? మా దేవుడు గొప్పోడు అంటే సరిపోతుందా? మా దేవుడు నీతిమంతుడు, సత్యవంతుడు, పరిశుద్ధుడు అని బయట వాళ్ళతో సవాల్ చేసి సరిపోతుందా? నెవర్. సరిపోదు. అది రైట్ కూడా కాదు, అది క్రమం కాదు. మనం జీవించకుండా, మనం అలా బ్రతకకుండా, మన జీవితాన్ని అలా మలుచుకోకుండా, ఆయనకు అప్పగించుకోకుండా, దాని అర్థం అలా మీరు సంపూర్ణ అయిన తర్వాతనే ఆ పని చేయాలని దాని అర్థం కాదు. సో భూమి మీద ఉన్నంతకాలం, శరీరం ఉన్నంతవరకు మనం మన లోపల పర్ఫెక్షనిజం అనేది ఉండదు. పరిపూర్ణత అనేది ఎదుగుతూ ఉంటాం, పరిపూర్ణతలోకి ఎదుగుతూ ఉంటాం. ఆ పరిపూర్ణతలో నువ్వు కట్టబడకుండా నేను మాట్లాడలేవు. సో మనము 7 అద్భుతమైన విషయాలు చూశాం. రివైవల్ అంటే ఏంటి? నెంబర్ 1 రిపెంటెన్స్, మారుమనసు పొందడం. అనుదినం తప్పు చేసిన ప్రతిసారి ప్రభా నన్ను క్షమించు, ఈ తప్పు నేను మరలా చేయను అని మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకొని ఆయన సహాయం, ఆయన శక్తి మీద ఆధారపడడం. ఎంపవర్డ్ బై ఫెయిత్, విశ్వాసం చేత బలం నందడం. క్రైస్తవుడు విశ్వాసం వల్ల జీవిస్తాడు. క్రైస్తవుడు విశ్వాసం వల్లేనంట నీతివంతుడిగా ఉండగలుగుతాడు. క్రైస్తవుడు విశ్వాసం వల్ల కలుగు నీతికి మన సొంతం చేసుకుంటాడు కేవలం విశ్వాసం వల్ల. విజిలెంట్ ఇన్ స్పిరిట్, ఆత్మలో జాగ్రత్తగా ఉండటం. ఆత్మలో జాగ్రత్తగా ఉండాలి. ఇన్స్పైర్డ్ బై ద వర్డ్, వాక్యం చేత ప్రేరేపించబడడం. మనల్ని వరల్డ్ కాదు, వర్డ్ చేత మనం ఇన్స్పైర్ అవ్వడం. విజన్ ఫ్రమ్ గాడ్, దేవుని దర్శనం ఉండడం, దేవుని యొక్క నడిపింపును, గురిని, లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని కలిగి జీవించడమే. అది లేకపోతే నువ్వు ఎటుబడితే అటు జీవిస్తావు, ఎటుబడితే అటు ప్రయాణిస్తావు. అవేకనింగ్ హార్ట్స్, హృదయం జాగృతి, మేలుకొలుపు. సమయం వృధా చేసుకోకుండా, సమయాన్ని ఎక్కడ పడితే అక్కడ అది చేసుకోకుండా, నువ్వు అజ్ఞానులు కాకుండా జ్ఞానిలాగా నీకు దేవుడిచ్చినటువంటి విషయాలను, సమయాన్ని వాడుకోవడం. లీవ్ ఫర్ హిస్ గ్లోరీ. ఫైనల్గా మనం అందరం దేవుని మహిమ కొరకు జీవించటమే నిజమైనటువంటి రివైవల్. నీ వల్ల సంఘానికి, సమాజానికి వెలుగు కలగాలి. నువ్వు వెలుకరంగా ఉన్నావా, ప్రోత్సాహకరంగా ఉన్నావా? ఒకసారి నేను చెక్ చేసుకో. అర్థమవుతుందా అండి? మనము కేవలము ఏదో మత సంబంధమైనటువంటి వ్యక్తులుగా ఉండకూడదు. మనం అటెండెన్స్ ఇస్తున్నామా, అప్పుడప్పుడు కలుస్తున్నాం, అది కాదు ఇంపార్టెంట్. నువ్వు ఎలా జీవిస్తున్నావు, మనం ఎంత జాగ్రత్త, మనం ఇతరులు ఎలా పురికొల్పుతున్నాం, మన ప్రవర్తన, మాట, మన సమయపాలన, అన్నిటి ద్వారా మనం ఇతరులను ఎలా ఉజ్జీవపరుస్తున్నాం, ఎలా పురికొల్పుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నీ బలహీనతలు కనబరిస్తే చాలా ప్రమాదం అది.
మన బలహీనతలు జయించాలి. కోరుకోవాలి. అవసరం ఉంటే సహోదరుల సహాయం తీసుకోవాలి. నాకు ఈ బలహీనత ఉంది. నేను దీన్ని జయించలేకపోతున్నానని చెప్పుకోగలగాలి. హ్మ్. అర్థమవుతుందా అండి? సో, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం అద్భుతమైనటువంటి రివైవల్ అనే మాట నుంచి వెళ్ళి 7 అద్భుతమైన విషయాలు నేర్చుకున్నాం. మరి మనం ఉజ్జీవించబడదామా? మనల్ని మనము పునరుజ్జీవన చేసుకుందామా? పునరుద్ధరణ కావిస్తామా? నిజమైనటువంటి జీవితాన్ని, ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి జీవించే విధంగా మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి సిద్ధపడదామా? మన మనసులను, మన హృదయాలను ఎమోషనల్‌గా, లాజికల్‌గా, వాక్యానుసారంగా మనం ఆత్మచేత నడిపించబడటానికి, విశ్వాసంలో స్థిరంగా ఉండటానికి మనల్ని మనం ప్రోత్సహించుకుందామా? లేదంటే జీవితాలు ఎండిపోతాయండి. హ్మ్. ప్రార్థన చేసుకుందాం. థాంక్ యూ లార్డ్. నా కన్నులు చూసేది నిన్నే కదా! నా కనులలో నిండినది నీవే కదా! నా కన్నులు చూసేది నిన్నే కదా! నా కనులలో నిండినది నీవే కదా! నిన్ను చూసి నన్ను మరచి, నిన్ను చూసి నన్ను మరచి, నీ వలెనే మారిపోదును, నీ వలెనే మారిపోదును, నా శేష జీవితమంతా నీ కొరకే బ్రతికెదనయ్యా, నా శేష జీవితమంతా నీ కొరకే బ్రతికెదనయ్యా, ఏ క్షణమైనా, ఏ దినమైనా, ఏ క్షణమైనా, ఏ దినమైనా ప్రభువా నీ కోసమే నేను జీవింతును, నా ప్రభువా నీ కోసమే నేను జీవింతును. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమను బట్టి, అత్యద్భుతమైన కృపను బట్టి, మా అందరి పట్ల నీకున్న వాత్సల్యతకై స్తోత్రాలు. జగత్తు పునాది వేయబడుకునిపై ప్రేమ చేత మేము మమ్మల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రాలు. పరలోక రాజ్యానికి మమ్మల్ని అర్హులుగా, వారసులుగా చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు. అంతటి కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. అత్యున్నతుడైనటువంటి నీ కొరకు ప్రభా మేము బ్రతకాలని సంకల్పించి బలహీనలను ప్రభా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారైన మమ్మల్ని విడిపించి ప్రభా నీ కొరకు బ్రతకడానికి ఒక అవకాశం ఇచ్చావు. ఎంత ధన్యత ప్రభా! దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, దాని ప్రకారం జీవించడానికి, నువ్వు కోరుకున్నట్టుగా నడుచుకోవడానికి మాకు కృప చూపించమని వేడుకొంచున్నాం. మా ప్రతి బలహీనత నీకు అప్పగించుకొని, ప్రభా మేము సంఘంలో ఒకరినొకరు సాటి అవయవాలుగా ఒకరినొకరు పురికొల్పుకుంటూ, ఆత్మీయంగా అత్యధికమైనటువంటి స్థాయిలో ప్రతి దినము మేము రోజులు గడుస్తున్న కొద్దీ ఎక్కువగా వర్ధిల్లడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం. ప్రభా మా ప్రతి బలహీనత మీకు తెలుసు ప్రభా. మా ప్రతి బలహీనత నుంచి మమ్మల్ని విడిపించండి. నీ కొరకు ప్రభా మేము ప్రభా నూతనమైనటువంటి ఉత్తేజం, నూతనమైన శక్తి కలిగి జీవించడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం. వాక్యం వింటున్న ప్రతి ఒక్క హృదయాన్ని తాకండి, దర్శించండి. నీ కొరకు రగుల్చబడినట్లుగా సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. ఆ సోమర్తనాన్ని, ఆత్మీయ సోమర్తనం నుంచి విడిపించండి ప్రభా. ఆధ్యాత్మిక బలహీనతల నుంచి వారు విజయం పొందినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం. నీ వైపు తిరగడానికి, మారుమనసు పొందటానికి, నీకు అప్పగించుకోవడానికి ప్రభు వారు సిద్ధపరచమని బ్రతిమలాడుకొంచున్నాం తండ్రి. ఎందరైతే ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నారు వాళ్ళందరి హృదయాలు తాకండి ప్రభా. మరలా మరలా నీ దగ్గర రావటానికి సహాయం దయచండి. మరలా మరలా ప్రభా వారి బలహీనతలు నీకు చెప్పుకొని ఆ బలహీనతల నుంచి సంపూర్ణమైనటువంటి విజయం పొందుకోవడానికి నీ కృప మీద ఆధారపడటానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరొకసారి నీకు స్తోత్రాలు ప్రభా. విశ్వాసం కర్తవ్యం దాన్ని కొనసాగించేవాడైన నీ వైపు మేము చూస్తూ ఇగో మా ముందుంచబడినటువంటి ప్రభా ఈ ఆధ్యాత్మిక పరిగి పందెంలో ఓపికతో పరిగెత్తున్నట్లుగా కృప చూపించమని మా ప్రార్థన వింటుండగా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని సంపూర్ణంగా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు దివ్యనామంలో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.